ఈయనే అండి మన కథలోని రోమియో. ఇదిగోండి ఏమే మన కార్తిక్కి జూలియట్ సుబ్బలక్ష్మి. సారీ, పేరు కూడా మోడర్న్ గా ఉండాలని ఐశ్వర్యాన్ని మార్చుకుంది. మన కార్తిక్ ఒక జిమ్ కోచ్. ఏ హీరోకి సిక్స్ ప్యాక్ కావాలన్నా సరే ఈయనే పిలుస్తారు. Push, push. Yes, that's it. You can do it. Yeah. Good. మన ఐశ్వర్య ఒక ఏరోస్టెస్. అన్నా ఆటో వస్తుందా? టైటా? ఒకటి పనిలో ఉండు లేదా మత్తులో ఉండు. నువ్వు సూపర్ అన్నా. వస్తాను. ఈయనే అండి కార్తిక్. ఏ నెగటివ్ అయినా పాజిటివ్ గా తీసుకునే ఒక క్యారెక్టర్. కానీ మన ఐశ్వర్య డ్రైవర్ ముందు ఆటో నాపు. ఇదిగోనయ్యా, నువ్వు బయలుదేరు. ఏంటమ్మా ఎయిర్పోర్ట్కి వెళ్తానని సగంలో దిగిపోయా? నీ ఆటోలో కూర్చుంటే నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళను కదా, ఊరు బయట ఉన్న శ్మశానానికి వెళ్తాను. నీ ఆటోలో కూర్చుంటే నాకు దెబ్బలు తగిలి నా అందం పోతుంది. అందం పోతే ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే జీతం పోతుంది. ఇక ఎవడో నా మొహం కూడా చూడు. పెళ్లి కాదయ్యా, నా ఫ్యూచర్ నాశనం అవుతుంది. అన్నిటినీ నెగటివ్ గా తీసుకోవడమే మన ఐశ్వర్య క్యారెక్టర్. మగవాళ్ళు ఎలాగైనా బతికే వచ్చమ్మా, కానీ ఆడపిల్లలే భయపడి బతకాలి. ఏంటి చూస్తున్నారు? టీఆర్ఏనండి కార్తిక్ కి రోల్ మోడల్. ప్రపంచంలో ఎవరైతే పెద్ద డబ్బు గల వాళ్ళో వాళ్లే మన ఐశ్వర్యకి రోల్ మోడల్స్. ఈ ఇద్దరి లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను తీసుకొని చేసింది ఈ రోమియో జూలియట్. Announcing the arrival of Indian Airlines flight IC925. ఎందుకు వెయిటింగ్? తెలీదే, పైలట్ కి ఎవరో ఫోన్ చేశారంట. VIP వస్తున్నారంట. విఐపియా? Welcome sir. Your seat is on the right side. Okay. Thank you sir. Yeah, thank you. వెల్కమ్ సార్. Yeah, sure. Okay. ఏ కార్తీక్ ఎలా ఉన్నావు? అన్నా. చాలా రోజులైంది కలిసి. బాగున్నా? బాగున్నాను, రా కూర్చో. లేదన్నా, నా సీట్ అక్కడ ఉంది. అరే కూర్చోవయ్యా. రామ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? తగ్గించడానికి చిట్కా చెప్పు కార్తీక్. డైలీ వాకింగ్ చేయండి. హాట్ వాటర్ Excuse me sir, what would you like to have? ఒక గ్లాస్ ఇవ్వమ్మా. సూపర్ అన్న. ఎవరెవరికో హెల్ప్ చేస్తున్నావు, నన్ను కూడా గమనించామంటే బాగుంటుంది. అన్నా మీకు లేదా అన్న, ఈజీగా చేసేద్దాం. చాలా excuse me, సంతోషం sir. బాబు. ఇవ్వండి. And for you sir? నో థ్యాంక్స్. నెక్స్ట్ వీక్ కాల్ చేయండి. ఐషో కుర్రాడు అత్తిరిపోయాడు. ఇంప్రెస్. బెల్లు కుట్టానుగా, డోర్ తెరవడానికి ఇంతసేపా? అయినా లోపల ఏం చేస్తున్నారే? ఏం లేదు. ఏ బుడ్డి, ఏం చేస్తున్నావే? ఇంట్లో అలైన్స్ చేశారు. సూపరే. నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా? నీ లైఫ్ ని సెటిల్ చేయడానికి అమ్మా నాన్న ఎంతమంది ఉన్నారు చూడు. నీ ఫ్యూచర్ కి ఏది మంచిదో కరెక్ట్ గా డిసైడ్ చేస్తారు. నీ లైఫ్ సేఫ్. కానీ నాన్న చూడు, అన్నీ నేనే చేసుకోవాలి. హే, నీకేం తక్కువే? నువ్వు అలా తిరిగి చూస్తే చాలు 1000 మంది నీ వెనకాల తిరుగుతారు. ఊరుకోవే. ఈరోజు ఫ్లైట్ లో ఒకడిని చూశాను, అద్దిరిపోయాడు తెలుసా. కానీ వాడు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. నిన్ను ఒక్కడే చూడలేదా? నన్ను మాత్రమే కాదు, ఏ అమ్మాయిని కన్నెది చూడలేదు. ఎవడే వాడు? అతని పేరు కార్తీక్. ఓ, అతన్ని మనం కనిపెడదాం. ఎలాగే? కార్తీక్ అన్న పేరుతో 1000 మంది ఉంటారు, అందులో వాడినలా కనిపెడతారు. ఈమె చెప్పడం కూడా కరెక్టే. వేరే డీటెయిల్స్ ఏమైనా తెలుసా? వాడు ఫ్లైట్ లో సెంట్రల్ మినిస్టర్ ఏకే పశుపతి గారితో చాలా క్లోజ్ గా మాట్లాడాడు. సూపర్. చెక్. వీడే స్టేటస్ సింగిల్. వావ్. హే, ఫిల్మ్ యాక్టర్స్ పొలిటీషియన్స్ తో పాటు ఉన్నాడు. నేను అనుకున్నట్టుగానే ఉన్నాడు. ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నాడో, ఏం చేస్తున్నా? లెఫ్ట్, రైట్, వన్స్ అగైన్. యా. ఆర్ యు ఏ నార్త్ ఇండియన్? తెలుస్తుంది. రోటీ కపడా और मकान कुछ कुछ होता है. అన్నా, నువ్వు ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెలబ్రిటీవి. ట్రైనింగ్ టెస్ట్ వేసుకొని ఎందుకన్నా నీకు పని? నువ్వు చేసే పనికి జిమ్ కి ఒక్క అమ్మాయి కూడా రాకుండా పోతుంది. రే, అది నా తప్పు కాదురా. జీన్
మా నాన్నగారు బ్లడ్ అలాంటిదిరా. సరే మీరేనే మారచ్చు కదా. నేను ట్రై చేస్తూ ఉన్నానుగా. సరే అది వదిలే. నువ్వు నన్ను వాచ్ చేయడం కన్నా అందమైన 4-5 అమ్మాయిల్ని వాచ్ చేస్తుంటే ఈ పాటికి లవ్ వచ్చి ఉండేదిరా. అన్నా చూసి అందరి అమ్మాయిల మీద వచ్చేది ప్రేమ కాదని. ఒక అమ్మాయిని చూసినా ఆ సెకండే మన మనసు చెప్తుంది తనేరా నీ భార్య అని. అటువంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు, కానీ తప్పకుండా చూస్తాను. అలా చూసినప్పుడు నాకు లవ్ పుడుతుంది. ఓ నువ్వు ఆ కేటగిరీనా? సరే నాకు చాలా పనులున్నాయి. వచ్చే 10వ తారీఖు కొత్త మూవీ ప్రారంభిస్తున్నా. అందులో ఆర్య జిమ్ కోచ్ గా నటిస్తున్నారు. బన ఆర్య సారా? ఆయనేరా. అందువల్ల నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు వేస్తున్నావు చూడు కాస్ట్యూమ్ మస్తుగా, అది ఫుల్ మూవీకి కావాల్సినంత నాకు కొనిస్తావరా ప్లీజ్? నా కార్ ని తీసుకువెళ్ళు, కార్డ్ ని తీసుకువెళ్ళు, చూసి స్వైప్ చేయరా. హాయ్ హాయ్ ఐషు, ఈరోజు డ్రెస్ కి నువ్వు పే చేసేసి నాకు శాలరీ రాగానే ఇచ్చేస్తాను. నువ్వెప్పుడే డబ్బులు తిరిగిచ్చావు? ఐషు తను కార్తెలా ఉన్నాడు కదా. కార్తీక్ లా కాదు, కార్తికే. పద, పద, త్వరగా త్వరగా ఫాలో. ఇది ఓకేనే, 20 పీసెస్ ఇవ్వండి. ఓకే సార్. దీన్ని బయట రిలాక్స్ పెట్టేస్తాను. చేయండి. Better be showing me all you got, cause when I come around I'm gonna be buying me all I want, cause all I care about is swag, and swag is all I want. When I come in, you gotta show me all you got, the clothes, the shades, the watches, I want them all, cause when I come around I'm gonna be buying me This all I platinum card, want. okay? ఓకే సార్. The swag, the shades, the clothes, I got them all, the money, the power, the respect, I got them all. Swag, the shades, the clothes, వావ్, the power, the respect, ఆ, I got them వెనక్కి పెట్టండి. ఓకే సార్. గర్ల్స్ ఫాలో హిమ్. swag, the shades, the clothes, I got them all, the money, the power, the respect, I got them all. హలో, కార్తిక్ ఇన్ఫో టెక్నాలజీస్ యొక్క కాబోయే ఓనర్ ఎవరో తెలుసా? ఎవడైతే నాకేంటి? హే, అది నువ్వేనే. ఏమంటున్నావే? వాట్సాప్ చూడు. ఐషు నీ వాడి ఇంటి అడ్రస్ కనిపెట్టేసేనే. సూపర్. హే కేర్ఫుల్. ఇలా చూడండి, మీరంతా అడిగినట్టే అన్నీ కొనేశాను. మీరందరూ ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ వాణ్ణి లైన్లో పడేయడానికి ఒక మంచి సీన్ చెప్పి తర్వాత తినండి. ఐషు వాడు కాస్త సెంటిమెంట్ పార్టీ. నువ్వేం చేస్తావంటే నీ మనసులో నువ్వేం అనుకుంటున్నావో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఒక 10 పేజీకి బ్లడ్ లో లెటర్ రాసేవనుకో, సింపతిలోనే లవ్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఈ ఐడియా వర్కౌట్ అవ్వదు. 3 లెటర్స్ కి 300 ml లాగేశారు. మనం కరెంట్ ట్రెండ్కి ఏమైనా ఆలోచిద్దాం. కరెంట్ ట్రెండ్ అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. డబ్బున్న అబ్బాయిలైతే బామ్మ లేకుండా ఉంటారు, కానీ బామ్మలు లేకుండా మాత్రం అస్సలు ఉండలేరు. నువ్వు తను వెళ్ళి పార్టీకి వెళ్ళి తన్ని బాగా తాగించేసి ముగించేసి మిగతాది తర్వాత చూసుకుందాం. ఐషు ఏంటే ఇది చూడు. ఆగవే, వాడు డైలీ జాగింగ్ వెళ్తాడు. నువ్వు వాడితో పాటు కలిసి వెళ్తే ఐడియా అదిరింది. హలో, హాయ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ యూ జాయినింగ్ మీ? ఓకే, విత్ ప్లెజర్. కమ్ ఆన్. ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని, ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని, నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినప్పుడు నేనే నన్ను నమ్మలేదు. ఏంటి ఐషు, సీన్ ఓకేనా? ఐడియా ఓకే, కానీ నువ్వు సీన్లోకి రాకు. అయితే రేపే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. Done. మార్నింగ్ అన్నా. మార్నింగ్. కంటిన్యూ. మీ వాడు రెడీ అయిపోయాడు. అలాగే తనతో లెవెల్ మెయింటైన్ చేస్తూ పరిగెత్తు. ఓకే. స్పీడ్ గా పరిగెత్తి చెడగొట్టకమ్మా. ఓకే ఓకే ఓకే.
చెడగొట్టకు, కాన్సంట్రేట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అంకుల్ అమ్మతలి దేవుడా దేవుడా పో. ఏ పరిగెత్తే. పట్టుకో పట్టుకో పట్టుకో. అయ్యో స్పీడ్తో పరిగెత్తే. అయ్యో ఇక మీదటైనా ఇలాంటి టెరబుల్ ఐడియాలని ఇవ్వతే. ఐషు ఫీల్ అవ్వకే, మనం వేరే ప్లాన్ ఆలోచిద్దాం. ఎవ్వరూ ఏది ఆలోచించక్కర్లేదు, నేనే చెప్తాను. నేను అందంగా ఉన్నానా? నన్ను పెళ్లి చేసుకోపోయేవాడు అదృష్టవంతుడా? అదే సీన్. వాడి పెళ్లికి వస్తాడు, మిమ్మల్ని దాటుకుని వెళ్తాడు. అప్పుడు మీరు ఎవరి ఇతను ఇంత అందంగా ఉన్నాడు, ఇతన్ని చేసుకోబోయేది చాలా అదృష్టవంతురాలు అలా అని మీరు చెప్పి వాడు చూసి నేను హై స్పీడ్ లో తిరుగుతాను. అప్పుడు నువ్వు ఫ్యాన్ ని నా వైపుకి తిప్పి నా చుట్టూ గాల్లో అలా అలా ఎగిరి వాడు నన్ను చూసి నేను వాడిని చూసి వాడు నన్ను నేను వాడిని చూస్తూ అలా చూస్తూ ఉంటే వాడు వచ్చేసి వెళ్ళిపోతాడు. హే, వచ్చేసాడు వచ్చేసాడు. రెడీ రెడీ. రండి రండి. ఎవరు ఇతను ఇంత మ్యాన్లీగా ఉన్నాడు, ఇతన్ని పెళ్లి చేసుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. హాయ్నా, మీరు వెళ్ళండి సార్. ఎలా ఉన్నారు? అవునండి. ఇంకా ఐషు టెన్షన్ అవ్వకు, ఈ రోజు నీ లవ్ వర్కౌట్ అవ్వకుండా మనం ఇక్కడి నుంచి కదిలేది లేదు. సింగిల్ బాల్ తో సిక్సర్ కొట్టేస్తాం. నువ్వా? సింగిల్ గా కాదు, గ్రూప్ గా. హే, వాడు స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. గర్ల్స్ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ. రెడీ? ఓకే ఓకే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కనీసం రాలేకపోయాడు, సారీ చెప్పండి చెప్పాడు. ఎవరే ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఆమెను పెళ్లి చేసుకోపోయేవాడు అదృష్టవంతుడు. సారీ. సార్ జిమ్ లో కలుద్దాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. వస్తానా? అమ్మా, ఎందుకమ్మా ఇక్కడ తీసుకొచ్చి టార్చర్ పెడుతున్నావు? నేను ట్రైనింగ్కి వెళ్ళాలమ్మా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏంటి పని ఉందా? నీ జాతకంలో శని ఉందిరా. జ్యోతిష్కుడు చెప్పేలాగా గుడిలో 3 సారి అడుగు ప్రదక్షిణ చేయాలి, అప్పుడే మంచి అమ్మాయి దొరుకుతుంది. దానా, నువ్వేనే చెప్పొచ్చుగా అమ్మకి. ఏంటి సన్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, మీ అమ్మగారు ఎప్పుడైనా నా మాట విన్నారా? స్వామి, దాన్ని వాడు చేతులు అమ్మా, ఇలాంటి ప్రదక్షిణలు అమ్మాయిలే చేస్తూ ఉంటారమ్మా. నేను కావాలంటే దొల్లుకుంటూ అంగ ప్రదక్షిణ చేయనా? అక్కడ చూడరా, ఆ, ఆ అమ్మాయిలు ఎందుకురా అడుగు ప్రదక్షిణ చేస్తున్నారు? మంచి అబ్బాయి కోసం కదా. అలాగే నువ్వు కూడా మంచి అమ్మాయి దొరకాలని మనసులో కోరుకొని అడుగు ప్రదక్షిణ చెయ్యరా. అంతసేపు దీపం పెట్టుకుని నిల్చోకూడదు. అవునవును, వెళ్లాల్సిందే, వెళ్ళు. నన్నెందుకురా కోపంతో చూస్తున్నావు? అడుగు ప్రదక్షిణం ఎలా వర్కౌట్ అవుతుంది చూస్తున్నారా? అబ్బాయి చుట్టూ ఎన్ని అమ్మాయిలు ఉన్నారు. Para 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 pap para 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 pap ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. para 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 ఒరే, దేవుడా, నాకు ఒక మంచి జీవితం కావాలి.
కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు సాయం చేయవా? నువ్వే నాకు ఒక మంచి మార్గం చెప్పాలి ప్లీజ్. ఏమైంది? సాంగ్ ఎందుకు మారింది? ఎవర్రా సాంగ్ మార్చింది? నాకు తెలీదు. గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని ఏదైనా కొత్తగా చూసి బెదిరిపోయాడా? తెలిపేందుకు నా భాష అన్నా, ఊరెళ్ళొచ్చినప్పటి నుంచి మీరు ఆయన చూడలేదా? నేనెక్కడ్రా చూశాను? అదో టైప్ గా ఉన్నారు. ఫోన్ చూసి నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారు. రే ఏమంటున్నావు? ఆ ఫోన్ లో ఏదో ఉందన్నా. రే ఆ ఫోన్ ని తీసుకుంటా. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. వాడిని అలాగే ఆట పట్టించు. ఇందులో దిమ్మ తిరిగేలా ఏముందో నేను చూస్తాను. వాట్ బ్యూటీ, అమేజింగ్. ఎక్కడ పట్టావురా? సూపర్ టాటా సల్ట్ లాగా వైట్ గా ఉంది. తను ఎవర్రా? పేరేంట్రా? ఐషు అన్నా. ఐసీయువా? ఐశ్వర్య అన్న. ఐశ్వర్య ఇది చాలరా, ఎప్పుడు పట్టేస్తా. ఎక్కడ రింగింగ్. ఐషు లవ్ సక్సెస్ అయినందుకు ఒక ఓ చెప్పండి. హాయ్ కార్తీక్, నేను బాగా మిస్ అవుతున్నాను రా బుజ్జు. వెంటనే నిన్ను కలిసి గట్టిగా పట్టుకుని అక్కడ ఇచ్చేది ఇక్కడ అల్లాడుస్తుంది. ఐషు ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉంది. హలో, మీరెవరండి? నేనే మా గణేష్. గణేషా? ఎవడు? సింబు ఫ్రెండ్, వీటి గణేష్. సారీ సారీ సార్, కార్తీక్ అనుకున్నాను. అదేం పర్లేదమ్మా. ఎప్పుడు ఫోన్ తీసినా హలో అని ప్రారంభించాలి. ఇలా ఇస్తూ ఉన్నావంటే రిసీవింగ్ ఎండ్ లో ఉన్నవాడు ఫ్లాట్ అయిపోతాడు. సారీ సార్, సారీ సార్, 1 సెకండ్. కార్తీక్ ఒక అమ్మాయి విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయ్యాడంటే అది పెద్ద విషయం. మిమ్మల్ని నేను చూడాలి. రేపు కార్తీక్ బర్త్డే కదా, మీరు దొంగతనంగా ఏదైనా ప్లాన్ చేశారో అంతే. టుమారో ఇస్ మై ట్రీట్. ఓకే ఓకే సార్, బై బై. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ కార్తీక్, హ్యాపీ బర్త్డే. ఏంటి నాకిస్తున్నావు? ఇవ్వడానికి ఒకటి వచ్చింది కదా, అక్కడ ఇవ్వరా. ఆల్ ది బెస్ట్. బర్త్డే గిఫ్ట్ లేదా? ఇస్తుంది, తీసుకో. హ్యాపీ బర్త్డే. డబ్బా సూపర్. డబ్బా ఇస్తే ఎలా? చేతిలో నువ్వే వేసావంటే పూర్తిగా అయిపోయినట్టే. జంట అంటే ఇలా ఉండాలి. కార్తీ, సార్కి నేను కనిపించను. ఇది బర్త్డే లాగా లేదు, వేరేలా ఫీలింగ్ వస్తుంది. ఓ, హై కమ్యూనికేషన్. పిలుస్తున్నారు, వెళ్ళు. ఎంజాయ్ యువర్ బర్త్డే. బాయ్ బాయ్ బాయ్. కార్తీక్, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? చాలా సంతోషంగా ఉంది. ఈ రోజులాగే నీ నెక్స్ట్ బర్త్డేని నీ భార్యగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. జరుగుతుందా? హే, ఇలా అడుగుతున్నావేంటి? ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఇవాళే మా అమ్మ నాన్న చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేసాయి. నాకు అమ్మ నాన్న అంటూ ఎవరు లేరు కార్తీక్. నాకంటూ ఎవరు లేరు కార్తీక్. 3 ఏళ్లప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత నేను హోమ్లోనే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఏనాడు సంతోషంగా లేను. ఈ ప్రపంచంలో
700 కోట్ల మంది ఉన్నారు, కానీ కళ్ళు మూసుకుని చూస్తే నాకంటూ ఎవరు లేరు, ఎవరు లేరు. నేనున్నాను. నీకు నాన్నగా, అమ్మగా అన్నీ నేనే అవుతాను. ఇవాటి నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ కార్తిక్, ఓకేనా? ఐ లవ్ యు. హే జిమ్మన్, హే ఏంట్రా ఏమి మాట్లాడకుండా ఉంటున్నా? లేదన్నా, ఇవాటి నుంచి లైఫ్ లో చాలా సిన్సియర్ గా ఉంటానన్నా. మంచి పని చేయాలి, బాగా సంపాదించాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్పు చెప్పు. రేపు ఈవినింగ్ కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నని కలుస్తున్నాను. కార్తీక్ నేను నచ్చినట్టే వాళ్ళ అమ్మా నాన్నకి నేను నచ్చాలి. చాలా భయంగా ఉంది. తను తల్లిదండ్రులు లేకుండా పెరిగింది, నన్ను నమ్ముకొని వస్తుంది. తనకి ఏ కష్టం కలగకుండా నేను బాగా చూసుకోవాలన్నా. సరే, పెళ్లి తర్వాతే తప్పకుండా కార్తీక్ నేను జాబ్ చేయడానికి ఒప్పుకోడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అలౌ చేయరు. సో రేపే వెళ్ళే జాబ్ ని రిజైన్ చేస్తాను. అయితే ఒకటి చేయరా, నేను కొంచెం డబ్బు ఇస్తాను. సొంతంగా ఒక జిమ్ ని స్టార్ట్ చేసేయి. చేతుల నిండా సంపాదించేయి. హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయి. అన్నా, నీ వల్ల ఎప్పుడు వీలవుతుందో అప్పుడు తిరిగి ఇచ్చే చాలు. థ్యాంక్స్ అన్నా. ఎస్ మ్యాన్. రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి ఆఫీస్ కి వెళ్తున్నాను. అశో తొందరపడకు, ముందు డే టు డే బుక్ తీసుకొని పేజ్ నంబర్ 64 చూడు. ఇప్పుడు అది ఇంపార్టెంటా? అవును, ముందు బుక్ తీసుకొని చూడు. జిమ్ కోచ్ తో ప్రేమ, ఒక నటి ఇంటర్వ్యూ. కంటిన్యూ. చెప్పండి భార్య గారు. కార్తిక్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? జిమ్ లోనే. జిమ్ ఎక్కడుంది? పార్క్ హయాత్. వస్తున్నాను, వెంటనే నేను చూడాలి. ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? ఆ డే టు డే బుక్ చూసావా? అన్నా, పోస్టర్ అలా కాదన్నా, హ్యాండ్స్ వచ్చి బాడీకి దగ్గరగా ఉండాలి. స్పీడ్ కొంచెం పెంచుకోండి. ఐషు, 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 ఐషు ఆగు, ఐషు ఆగు. ఏమైంది నీకు? ఏంటిది? అవన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏదైనా సరే ఇక్కడే చెప్పు. ఐషు, లవ్ లో అనుమానం మాత్రం ఉండకూడదు. నమ్మకమే చాలా ముఖ్యం. అనుమానమే కలిగిందనుకో మన సంతోషం మొత్తం పోతుంది. వాళ్ళేదో పబ్లిసిటీ కోసం రాశారు. ఈ రోజు ఆ హీరోయిన్తో సంబంధం ఉందని రాశారు, రేపు వేరే హీరోయిన్కి ట్రైనింగ్ ఇస్తే ఆవిడతోనే సంబంధం ఉందని రాస్తారు. అవన్నీ పోయి పెద్ద చేస్తున్నావేంటి? ఎవడు ఏమైనా రాయని, నువ్వు జిమ్ కోచ్వా? అవును, నేను కోచ్నే. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వైషు? మరేం చేయమంటావు? నువ్వు నన్ను ప్లాన్ చేసి మోసం చేసావు. బ్లడీ చీట్. నేనా? పోరా, యాక్ట్ చేయకు కార్తిక్. ఐషు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను యాక్ట్ చేస్తున్నానా? యాక్ట్ చేస్తున్నావు. నన్ను చూడడం, నాతో మాట్లాడడం, తిరగడం అన్నీ నటనే. లేకపోతే ఆఫ్టర్ ఆల్ జిమ్ లో వర్క్ చేసే నువ్వు ఎందుకు నా ముందు రిచ్ మ్యాన్ లా యాక్ట్ చేసావు? నేనెప్పుడు ఆ విధంగా? అన్నీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ జిమ్ కోచ్ నువ్వు, కానీ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్, బెంజ్ కార్, జూబ్లీ హిల్స్ లో ఇల్లు, ఇవన్నీ ఎందుకు? డబ్బున్న వాళ్ళగా నా దగ్గర నటించి మోసం చేయడానికే కదా. ఐషు, నేనెందుకని నేను మోసం చేయాలి? నేను ఫ్లైట్ లో వెళ్ళింది అది ఆడేసరికి ట్రైనింగ్ ఇద్దామని వెళ్ళాను. నాకు టికెట్ అంతా వాళ్ళే బుక్ చేశారు. ఆ బెంజ్ కారు నాకు తెలిసిన గణేష్ సార్ గారి కారు. నువ్వు చెప్పిన ఆ పెద్ద బంగ్లా ఉంది, అది నా క్లయింట్ ఇల్లు. అయితే ఇవేమి నీవి కాదా కార్తిక్? లేదు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? నీకు నాకు సెట్ అవ్వదు. మన మధ్య అంతా అయిపోయింది. ఇక నన్ను కలవాలనుకోవడం, మాట్లాడడం, SMS పంపడం, ఫోన్ చేయడం ఇలాంటివేమీ చెయ్యకు. ఇక నా లైఫ్ లో నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు. అర్థమైందా?
ఎందుకు ఐషు? రే కార్తీ, తను నిన్ను మోసం చేసిందనుకోకు, తనే మోసం పోయింది. నీలాంటి ఒక మంచి అబ్బాయిని మిస్ చేసింది. మార్క్ మై వర్డ్. కావాలంటే చూడు, పెద్ద గొయ్యిలు వెళ్ళి పడుతుంది. అలా అంతా అనకన్నా. అబ్బో, తను కావాలంటే నన్ను వదిలి వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం తనని వదులుకోలేను. ఏవేవో ఊహించుకున్నానన్నా. మాకంటూ ఒక ఫ్యామిలీ, లడ్డు లాగా ఉండే పిల్లలు, చివరిదాకా లవ్ నాకు తనకి. అంత ఒక్క సెకండ్ లో సర్వనాశనమైందా? ఏడవకురా, మగాడు ఏడవకూడదురా. నా వల్ల కావట్లేదన్నా. సాధారణ జిమ్ కోచ్ వి నిన్నెలా లవ్ చేయాలని అని అడుగుతోందన్నా. రే, తను లవ్ చేసింది నిన్ను కాదు, డబ్బునే తను లవ్ చేసిందిరా. ఇది కూడా తెలియలేదు. రే, తను అసలు అమ్మాయే కాదురా, మామూలు ఐటమ్. ఊరి నాయన, ఏంట్రా కారు అద్దాన్ని పగలగొట్టావు? నా పిల్లానికి ఎవర్రా సమాధానం చెప్పేది? వేలు చూపిస్తున్నావు, అంతగా సాల్ట్ పనిచేస్తుందా? రే, రాగా తాక్రా, వెంటనే తలకెక్కేస్తుంది. నీళ్ళు కల్పిస్తాను, ఉండరా. నా భార్య అన్న తన గురించి పోయి తప్పుగా మాట్లాడుతున్నావు. అబ్బో, సారీ రా నాయనా, నన్ను వదిలేండిరా బాబు. రే, ఉన్నది ఒక్క మాటలు పెట్టరా. నా ఇష్యూ చాలా పాపం అన్నా. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగింది కదా, అందుకే ప్రేమ అంటే ఏంటో తనకి తెలియలేదు. తలకెక్కేసింది. వదిలే తమ్ముడు, తను కూడా మంచి అమ్మాయే. తన సిచ్యువేషన్ ఏంటో ఎవరికి తెలుసు? ఏంటి తెలిసేది? తన ఫ్రాడ్ అన్నా. అదేగా నా వేరేలా చెప్పాను. సరే, నువ్వు తాగింది చాలు, ఇవ్వరా, నేను తాగాలి. ఇంతకు ముందు తను ఎక్కడుందో తెలుసా? ఇక్కడ ఉండేదన్నా. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇక్కడుందన్నా. రే, కార్రా. వీడు తాగి ఓవర్ చేస్తున్నాడు, నువ్వు లైన్ లోకి రా. రే, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. తను నీ కాళ్ళు ఉన్న చెప్పుకి సమానం రా. ఏంటి చెప్పా? చేతుల బాటిల్ రా, వైలెంట్ వద్దురా. దేవత అన్న, తను దేవత. సరిగా చెప్పావురా, తను ఒక దేవతరా తమ్ముడు. దేవత తను తప్పు, అలా మాట్లాడకూడదు. నా భార్య, నేనేమని అంటాను, నువ్వు అనకూడదు. నువ్వు అనకూడదన్నా. అచ్చ బాబు, ఎక్కకుండానే తల తిరుగుతోంది. కంట్రోల్. తప్పు తప్పు తప్పు. నిద్రపోతున్నావా? నేను చేశాను, నేను వస్తున్నానన్నా. స్టడీ అయిపోయావా? ఎక్కడున్నాను? సూపర్ సూపర్. ఎస్ ఎస్ ఎస్.
నేను గలాట చేయడానికి రాలేదు ఐషు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. లేకపోతే పెద్ద గొడవ అవుతుంది చెప్పేశాను. ప్రాబ్లం కానివో, బట్ ఐ లవ్ యూ. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. మర్యాదగా వెళ్ళిపో. పోనంటే పోనే, నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి. నీకు నాకు అసలు సెట్ అవ్వదు చెప్పేశానుగా. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఎందుకు సెట్ అవ్వదు? నువ్వు నాతో ఉన్నావనుకో, నేను ఏదైనా సాధిస్తానే. నువ్వు సాధించడానికి నేను నిన్ను లవ్ చేయలేను బాబు. బయలుదేరు. అలా అంతా అనకే అన్నయ్య. ఏవైనా రేపు పొద్దున్న మాట్లాడుకుందాం అన్నయ్య. ప్లీజ్ ఇప్పుడు మీరు బయలుదేరండి అన్నయ్య. భయం వేస్తుంది. ప్లీజ్ అన్నయ్య. ఏం చెప్పాను? ఎలా ఫీల్ అవుతున్నాడు? పడుకుని నిద్రపోతాడేమో. దానికంటే బుద్ధి లేదు. మీ అందరికి బుద్ధి ఏమైందే కొంచెం దానికి చెప్పండి. అదంతా వదలటం కుదరదు, ఎందుకంటే తను ఇక్కడుంది. నేను నచ్చలేదని చెప్తున్నాను కదా. నీ మట్టి పురికి అర్థం కదా. నువ్వేనా నన్ను ఫాలో అయింది? నేను ధనవంతుడు అనుకుని నువ్వే నన్ను లవ్ చేసింది. చేసిన తప్పంతా నువ్వు చేసి నన్ను ఫ్రాడ్ అంటున్నావా? నువ్వేనే ఫ్రాడ్. అవునరా, నేనే ఫ్రాడ్ ని తెలుస్తోందిగా. నీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుందిలే. వెళ్ళిపో. నిన్ను వదిలి వెళ్తే నాకు మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ నీకే దరిద్రమైన అబ్బాయి దొరుకుతాడు. నీ జీవితం పాడైపోవడం నా కళ్ళతో చూడలేను, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏంటి వాడు సినిమా డైలాగులు చెప్తున్నాడు? ఈ రోజు వాడిని మర్యాదగా వెళ్తావా లేక పొడిచి చంపైనా? పొడి చేస్తావా? పొడి చే, కానీ ఇక్కడ పొడు. ఇక్కడ మాత్రం పొడవక, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు ఇలా చెప్తే వినవు కానీ నీకు అర్థం చెప్తాను. కురుగుతుంది బాబాయ్, కురుగుతుంది. టీనా, నేను నిన్ను నమ్ముతున్నాను, ఓకేనా? కానీ తనని మాత్రం నమ్మను. నేను రేపు చేస్తే తను నన్నగా పెళ్లి చేసుకోవాలి. దాన్ని రమ్మ చెప్పండి, దాన్ని రమ్మ చెప్పండి, దాన్ని రమ్మ చెప్పండి. రావే. వాడిని ఎందుకు తీసుకువెళ్ళి నీ రూమ్ లో దాచావో? రేప్ చేస్తాడా? ఉండు, పోలీసులకి ఫోన్ చేస్తాను. ఊరికే ఏదైనా చేస్తూ నువ్వే ప్రాబ్లం ని పెద్దది చేయకు. తప్పు నీ మీదే. నేనేం తప్పు చేశానే? వాడు డబ్బు గలవాడు అనుకుని ప్రేమించావు. కాదని తెలిసాకెళ్ళి వదిలేస్తే ఎవరికి కోపం రాదు. తప్పు నీ మీద ఉంది, వాడి మీద నువ్వు టెన్షన్ అవ్వకు. ఇదంతా మీ వల్లే జరిగిందే. మీరిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లే అన్ని సమస్యలయ్యాయి. మేము చూసినప్పుడల్లా అంతే ఉన్నాడు, దానికి మేమేం చేయగలం? నీ కోపం మా మేము చూపించదు. మెంటల్. కోపడకుండా ఎలా ఉండమంటవే? వాడు ఫుల్ గా తాగేసి వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేస్తాడు. నోరు మూసుకుని ఉండమంటవా? ఏ పిచ్చిదానా, ఇలాగే టెన్షన్ అవుతుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. తనతో మాట్లాడే పరిష్కరించుకోవాలి. నువ్వు సైలెంట్ గా రా. పద రా, పద. టీనా, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురావా? నీతో మాట్లాడాలి, కిందకి రా. సారీ ఐషు, ఫస్ట్ టైం మందు కొట్టానా, అందుకే ఏం చేయాలో తెలియక. ఇప్పుడు దిగిపోయింది కదా, బయలుదేరు. లేదు ఐషు, నాకు కొంచెం టైం ఇవ్వు.
నేను సపరేట్ గా జిమ్ ప్రారంభించబోతున్నాను. 4-5 సంవత్సరాల్లో మంచి పొజిషన్కి వస్తాను. కార్తిక్ ప్లీజ్, నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. మన ఇద్దరి మధ్య సెట్ అవ్వదు. అర్థం చేసుకోవేంటి? వెళ్ళు. ఏంటి లైఫ్ స్టైల్? నీకు నచ్చినట్టు నేను నిన్ను బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము. కార్తిక్ ప్లీజ్ వెళ్ళిపో. ఐషు, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐషు ప్లీజ్ అర్థం చేసుకో. హే, నీకోసం నేను ఏమైనా చేస్తాను. కార్తిక్ मैडम అర్థం చేసుకోవా? कोई प्रॉब्लम? नहीं अब जय है कुछ नहीं कुछ नहीं. ఐషు, నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు ఐషు. నువ్వు ఎంత చెప్పినా వినవు కదా. నీకు ఓ పని చెయ్యి. రేపొద్దున్నేరా నీతో పాటు వస్తాను. ఒక్కరోజు ఫుల్గా నువ్వు నన్ను ఎలా చూసుకుంటావో చూస్తాను. తర్వాత చూద్దాం. ముందు నువ్వు వెళ్ళు. నేను సూపర్ గా చూసుకుంటాను ఐషు. సరేనా? థ్యాంక్స్ ఐషు. కావాలంటే అయ్యో నువ్వే బాబు, రేపు చాలు చూడు. చూద్దాం. ఇప్పుడు బయలుదేరు. వెళ్ళు. ఐషు, కార్తిక్ పాపమే, వాడికి అర్థమయ్యేలా చెప్పుండొచ్చు కదా. ఏయ్, వాడికి నోటితో చెప్తే అర్థం కాదు. Oh రేపు God. రాని బాగా అర్థమయ్యేట్టుగా చెప్తాను. నువ్వురా. చెప్పు ఐషు. ఎక్కడున్నావు? ఆన్ ద వేలో ఉన్నాను, వస్తూనే ఉన్నాను. ఎలా వస్తున్నావు? బైక్ లోనే. నేను బైక్ లో రాలేను. నన్ను నమ్మించి మోసం చేసావుగా, బెంజ్ కార్, అందులో రా. అయ్యో ఐషు, అది గణేష్ సార్ గారి బండి. ఆయన ఇప్పుడు షూటింగ్ లో ఉంటారు. ఓకే అయితే వదిలే. లేదేషు, నేను సార్ నాளைக்கு తిరుపూర్ కవిత వేణు సార్ క్లైమాక్స్ க்கு லீட் சீன். ஓகே 7-8 இம்போர்ட்டட் கார் சீரப்போ பார்த்தா ஹீரோ திடீர்னு ఎంట్రీ கொடுத்து నిన్ను ஒரு సైడ్ కిక్ கொடுக்கறாரு. అన్నా, గుడ్ గుడ్. ఒకసారి నీ బండి కీస్ ఇవ్వా. నిన్న నేను చెప్పినట్టే అమ్మ ఇంట్లో గొడవ చేసావు కదా, నీతో మాట్లాడాలి, కాసేపు వెయిట్ నువ్వు ఇచ్చిన చేయవచ్చు. ఐడియానే కదా, ముందు కార్ కీస్ ఇవ్వనా. நீங்க ஒண்ணு நினைச்சுக்காதீங்க. కారుకు పని ఉంది, నువ్వు కాల్ టాక్సీ పట్టుకుని బయలుదేరు. నీ సినిమా హిట్ అవుదన్నా? என்னது படம் ஓடாதா? అవును, அப்படி சொல்லாதீங்க. హిట్ అవుతుంది సార్. లవ్ సినిమానే తీసేదే. లవ్ కి సపోర్ట్ చేయకపోతే ఎలా హిట్ అవుతుంది? కావాలి, తీసుకునే ముందు బయలుదేరు. వెళ్ళు వెళ్ళు. இப்போ థాంక్స్ అన్నా. బ్యాక్ స్టోరీ. నీ సినిమా సూపర్ హిట్ అవుతుందన్నా. సార్ సూపర్ హిట్ అవుతుంది. சரி சரி, நீங்க சொல்லுங்க. గౌతమ్ మీనన్ నువ్వేనా? హీరో కాల్ இருந்து அப்படியே కెమెరా బ్యాక్ పోகுது. ఐషు, నేను కార్ తీసుకొచ్చాను, కింద వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను. నీ ఓవర్ యాక్షన్ ఆపవు కదా. నీ సంగతి చెప్తాను చూడు. టెన్షన్గా ఉందా? ఎప్పుడు చూడు. హే, నువ్వేం చేస్తున్నావు? నీకు పిచ్చెక్కిపోయిందా? సిన్సియర్ గా లవ్ చేసే ఏ కుర్రాడికైనా లవర్ ఇలా డ్రెస్అప్ అయితే నచ్చుతుందా? ఎప్పుడు చూడు, నేను కిందకెళ్తాను, డ్రెస్ కోడ్ గురించి చెప్తాడు, అక్కడే అన్ని వదిలేసి వచ్చేస్తాను. ఓ వెళ్దామా? ఏ ఏంటి నువ్వు? ఏం డ్రెస్ ఇది? అప్పుడే డ్రెస్ కోడ్ గురించి కమెంటా? నేను ఎలాగే ఉంటాను. సెట్ అవ్వదు కదా. అయినో, నీకు నాకు సెట్ అవ్వనే అవ్వదు. నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. సూపర్ గా ఉంది, రా. ఐషు, ఎక్కడికి వెళ్దాం? నీకు డ్రెస్ నచ్చలేదన్నావుగా, ఏదైనా మాల్కి వెళ్ళు. Swag, the shades, the clothes, I've lost them all. The money, the power, the respect, I've lost them all. ఐషు, ఇవన్నీ చూడు, ఇందులో ఏది వేసుకున్నా నీకు సూపర్ గా ఉంటుంది. అలాగా? ఆ. పద. ఇది బాగుందా? ప్యాక్ దిస్. ఇది బాగుందా? ప్యాక్ దిస్ టు. ఇది ఇది అంత బాగోలేదు. చాలా బాగుంది.
ప్యాక్ దిస్. నేను ట్రయల్ చేస్తాను, నువ్వు పే చేసేయ్. అన్నిటిని బిల్ చేసేయ్. ఆల్ ఆఫ్ దిస్. పే చేసేసావా? ఆగు, నీ కార్డు కార్డు చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వీటిల్లో ఏది ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్? This is the expensive perfume, ma'am. 7,000. One second. Perfume, makeup kit and sandals. ఇవన్నీనా? ఏ కొని పెట్టవా? లేదు, నేను నీకు కావాలి కదా. కావాలి. అయితే పే చేసిరా, నేను బయట వెయిట్ చేస్తాను. Wait. సరే. మీ కార్డ్ డిక్లైన్ అయిపోయింది సార్. లేదండి, ఇందులో ఒక 30,000 ఉంటుంది. లేదు సార్, బిల్ అమౌంట్ 70,000. నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. అన్నా, అర్జెంట్గా ఒక 50,000 కావాలి. తొందరగా నాకు ట్రాన్స్ఫర్ చేయవన్నా. ఏంట్రా అంత అవసరం ఏంటి? ఆయుష్తో పాటు షాపింగ్ వచ్చానన్నా, తనకి డ్రెస్ కొనాలి. రే, నువ్వు వెళ్ళింది తనని రేప్ చేయడానికి, బట్టలు ఎందుకు రా చింపా? అన్నా, ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావా చెయ్యవా? రే, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ ఒక విషయం చెప్తాను. జీవితంలో మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పిన వెంటనే కట్టా. హే, నీకు ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది. ఐషు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వే కొంచెం ఆలోచించోడు. లైఫ్ లో లవ్ ఒక్కటి ఉంటే చాలు, ఇక మనకి ఏది అక్కర్లేదు. నువ్వు నాతో ఉంటే చాలు ఐషు. ఖచ్చితంగా నేను ఏదైనా సాధించగలను ఐషు. నువ్వు లేని లైఫ్ ని నేను కనీసం ఊహించుకోలేకపోతున్నాను. ఏయ్, నీతోనే కదా మాట్లాడుతున్నాను. వినపడుతోంది. లవ్ సాధిస్తావు, నేను లేని జీవితం, అదేగా. కంటిన్యూ చెయ్యి, కంటిన్యూ. నువ్వు అనుకుంటున్నట్టు కాదు ఐషు. ఖచ్చితంగా నేను 5 to 7 years లోపు మంచి స్థాయికి రాగలను. నన్ను నమ్ము. 7 years? ఒక్క నిమిషం. అన్నా, చెప్పన్నా. నీ లవ్ కి మెల్ట్ అవుతుందా లేదా నిన్ను మెంటల్ చేస్తుందా? తను ఎక్కడ మెల్ట్ అవుతుంది? గుండ్రాయిలాగా అలాగే కూర్చొని ఉంది. రే, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ మాయాజాల్లో. కరెక్ట్ స్పాట్ లోనే ఉన్నావు. అక్కడ ఏ మాయ చేసావే ఆడుతుంది. ఆ మూవీకి తీసుకువెళ్ళు. అన్నా, ఉన్న మూడ్లో ఇప్పుడు సినిమా అవసరమా? రే, తనని ముందు ఫీలింగ్ లోకి తీసుకురా, తర్వాత నీ ఫీలింగ్ ని చూపించు. లాక్ అయిపోతుందిరా. సూపర్ అన్నా. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాల తర్వాత లోపలికి తీసుకెళ్ళు. అప్పుడే థియేటర్ లోపల డార్క్ గా ఉంటుంది. సీట్ చూపిస్తానని చెప్పి లైట్ గా టచ్ చేసే, అలాగే కిస్ జోలికి వెళ్ళిపోయావనుకో, నీ పాత ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఒకటి నచ్చేస్తుందిరా. ఓకేనా? థ్యాంక్స్ అన్నా. సినిమాకి వెళ్దామా? లవ్ ఫిలిం. సారు లవ్ చేయడం నేర్పిస్తారట. వెళ్దాం సార్. టికెట్ తీ, వెళ్దాం. జాగ్రత్త. వెళ్ళు. కొంచెం తప్పుకోండి. ఇలా వచ్చి పోరా, పాప్కార్న్ పట్టరా. కాసేపటి తర్వాత హలో. సారీ సార్. ఇదిగో. బటర్ పాప్కార్నా? బటర్ పాప్కార్న్. నేను డైటింగ్ లో ఉన్నాను, నాకు ప్లెయిన్ పాప్కార్న్ కావాలి. వెనకాల వీడు తిడుతున్నాడే. అయ్యో, హలో మిస్టర్. సారీ బాస్. సినిమా చూడండి. ట్రైన్లో அவனை கிஸ் பண்ண அதுக்கப்புறம்
அப்ப இது லவ் தானே? உன் காலை பிடிச்சேன், நீ என்ன தடுக்கல. இது லவ் தானே ஜெசி? ஒரு ஃபென்டாஸ்டிக்கான கெமிஸ்ட்ரி இருந்தது நமக்குள்ள. அதை நீ ரியலைஸ் பண்ணி. ஐயோ கோகபலி. எனக்கு ஒண்ணு பிடிச்சிருக்கு. எனக்கு வேண்டாம். எனக்கு எந்த பிரச்சனையும் வேண்டாம். இப்போ எனக்கு வேண்டாம். புரியுதா? வெரி சிம்பிள். పురిదాడా? డైరెక్టర్ ఎంత ఫీల్ అయి తీశారో చూడు. ఎవ్వరూ లవ్ చేసి విడిపోకండి, ఆ పెయిన్ ని అస్సలు తట్టుకోలేరు. అసలు లవ్ చేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు కదా, ఎందుకు లవ్ చేయాలి, ఎందుకు విడిపోవాలి? హలో, మీ గొడవ బయటికి వెళ్ళి చూసుకోండి. కొంచెం మాట్లాడినవరా, గొడవను పెంచొద్దాం. ఈ లవ్ గివ్వంతా హలో చెప్తున్నాను కదా, వెళ్ళి బయట గొడవ పడండి. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి హలో మర్యాదగా మాట్లాడండి, లేదా నా గురించి తెలియదు మీకు. నువ్వెందుకు వాడి దగ్గర సారీ చెప్తున్నావు? అయ్యో అదేం పర్వాలేదు. రేయ్ బండెదవా, నేను అలాగే అరుస్తాను రా. ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి కొడతాను, మర్యాదగా మాట్లాడు. ఏంటి ఆడదాని బట్టి నువ్వు ఆడదానిలో మాట్లాడుతున్నావు? నువ్వు నేను చూస్తున్నా, నాతోనే పెట్టుకుంటావా? నేను ఏం చేస్తానో చూడు. నేను ఎవరో తెలుసుకోకుండా నాతోనే పెట్టుకున్నావు కదా, నేనేంటో చూపిస్తాను చూడు. చూడు మొహం పొగిలిద్ది, నాతోనే పెట్టుకుంటారా? ఇంకొకసారి ఇలా చేశారో ఏం చేస్తారో నాకే తెలీదు. ఎక్కడ వాడు? వాడు వెళ్ళిపోయాడు. వస్తున్నా. ఐషు సార్ యువర్ బిల్. హలో లిసన్ ఫ్రెండ్స్, ఈ రోజు మీ బిల్ అని మీరు కట్టద్దు. ఇది నా ట్రీట్. మీ బిల్స్ ని నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. సూపర్. వెయిటర్. వావ్. బాబా ఇలా చూడు, కొంచెం అర్జెంటుగా డబ్బు అవసరం అవుతుంది. ఒక 85,000, 30,000, ఎంత వీలైతే అంత ఇవ్వరా? సరే కార్తీక్. బ్రో చాలా థాంక్స్ బ్రో, థాంక్స్. చాలా థాంక్స్ మావా. ఇదిగోండి సార్ బిల్. సార్ 1 minute. వన్ మోర్ బిల్ సార్. రూమ్ లో మినీ బార్ యూస్ చేశారు సార్, అండ్ దిస్ ఇస్ ద బిల్ ఫర్ దాట్ సార్. సార్ తప్పుగా అనుకోకండి, ఈ ఫోన్ ఉంచుకోండి సార్. నేను క్యాష్ సెటిల్ చేసి తర్వాత ఫోన్ తీసుకుంటాను, ప్లీజ్ సార్. సరే సార్, చాలా థ్యాంక్స్. నో ప్రాబ్లం సార్. పద వెళ్దాం, పద. ఎస్కేప్ అయ్యాడు. ఏంటి కార్తీక్, ఇంకెక్కడికైనా వెళ్ళాలా లేక అపార్ట్మెంట్ కా? అపార్ట్మెంట్ కే వెళ్దాం. తర్వాత పొద్దున్నుంచి ఎంత ఖర్చు పెట్టుంటావు? ఏ ఊరికే చెప్పు. ఏముంది, 1,00,000 ఖర్చు పెట్టుంటాను. ఈ ఖర్చుని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అది నేను చూసుకుంటాను. ఎలాగోయ్, బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకుని 1 year ఈఎంఐ కడతావు, అంతేగా? అవును, నువ్వెంత టైం అడిగావు? దేనికి? ఏదో సెటిల్ అవడానికి టైం అడిగావుగా. అదొక 4-5 సంవత్సరాలు. నువ్వు చెప్పినట్టుగా 4-5 years లో సెటిల్ అయితే సూపర్. అవ్వకపోతే కాదు, ఇప్పుడు నాకు 24 ఏళ్ళు అన్నమాట. ఇంకో 4 ఏళ్ల తర్వాత 29. ఇప్పుడు నేను ఫిగర్ని, అప్పుడు నేను ఆంటీ. నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఎందుకు ఇప్పుడు అన్ని నెగటివ్ గానే మాట్లాడుతున్నావు? కొంచెమైనా పాజిటివ్ గా ఆలోచించు. సరే, నువ్వు చెప్పినట్టే పాజిటివ్ గా ఆలోచిద్దామా? ఇప్పుడు మనకి పెళ్ళైందని అనుకో. మనం ఎక్కడ పెళ్లి చేసుకుందాం? బాగా
గ్రాండ్ గా రిచ్ గా చేసుకోవాలి కదా. తాజ్ బాగుంటుందా లేక పార్క్ హోటల్? అర్థమైంది. ఆ రేంజ్ లో చేసుకోలేం కదా. కాస్త తగ్గి ఒక కళ్యాణ మండపంలో చేసుకుందామా? కానీ దానికి ఖర్చుందిగా. మండపం, ఇన్విటేషన్, డ్రెస్, భోజనం, ఆర్కెస్ట్రా, పెళ్లికి ముందు నా ఫ్రెండ్స్ అందరికి ఒక పార్టీ, నీ ఫ్రెండ్స్ కో పార్టీ, ఆఫ్టర్ మ్యారేజ్ పార్టీ. దాదాపు 15 lakhs ఖర్చు అవుతుంది. మరి ఆ 15 lakhs కి ఏం చేస్తాం? ఈ ఒక్క రోజులో 1 lakh ఖర్చు అయినందుకే ఓ సంవత్సరం పాటు ఫుల్గా ఈఎంఐ కట్టాలి. 15 లక్షలకి 15 ఏళ్లు ఈఎంఐ కట్టాలి. పెళ్లి అనే 2 రోజుల ఆర్భాటానికి నువ్వు 15 సంవత్సరాలు కష్టపడాలి. ఆలోచించిపోయి. నీకు పెళ్ళయ్యి నాతో మాట్లాడడం కంటే బ్యాంక్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడమే ఎక్కువగా ఉంటుంది. సరే సరే, ఎందుకు కోప్పడతావు? అయినా ఈ ఆడంబరాలన్నీ ఎందుకు? మన పెళ్లిని సింపుల్ గా గుళ్ళో పెట్టుకుందాం. అసలు ఈ ఈఎంఐ టెన్షనే ఉండదు. పెళ్లి ఓకే, హనీమూన్? పెళ్లినే సింపుల్ గా చేసుకున్నాం. హనీమూన్ ఎక్కడా? స్విట్జర్లాండ్కి వెళ్తావా ఏంటి? అది కూడా సింపుల్ గా ఇంట్లోనే చేసుకుందాం. కావాలంటే ఆ చార్మినార్ దగ్గర అగ్గిపేట లాంటి కదే కదా కార్తీక్. ఎందుకు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ మ్యారేజ్ మంచి ఇల్లుగా చూసుకుందాం. అది చూద్దాం. మంచి ఇల్లు వెతుక్కుందాం. కానీ మినిమం 15,000 అయినా రెంట్ ఇవ్వాలి. ఇంటి రెంట్ 15,000. అది కాకుండా పాలు, పళ్ళు, కూరలు, గ్యాసు, ఈబీ, ఆటో అని ఇంకో 15,000 అవసరం కదా. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా నార్మల్ గా బతకడానికే నెలకి 30,000 కావాలి. నువ్వు తెచ్చే జీతం డబ్బులతో మనం సగం నెల కూడా గడపలేము. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నువ్వు పరిగెత్తాలి, ఇంకోవైపు నేను పరిగెత్తాలి. మ్యారేజ్ లైఫ్ మిషన్ లైఫ్ గా మారుతుంది. దాంతో అయిపోయిందా? 1 year లో పిల్లలు పుడతారు. అది నీకు నా మీద ఉన్న ప్రేమకి నెక్స్ట్ ఇయరే ఇంకో బిడ్డ పుడుతుంది. వాళ్ళని పెంచాలి, చదివించాలి కదా. నువ్వు కార్పొరేషన్ స్కూల్ అని అంటావు, నేను కాన్వెంట్ అంటాను. ఆ రోజు మన ప్రేమ గాల్లో కలిసిపోతుంది. హే, డబ్బు లేకుండా కూడా బతకొచ్చు, కానీ లవ్ లేకుండా జీవితాన్ని అసలు గడపలేము. ఉండు, డబ్బు లేకుండా నువ్వు బతుకు. నేను అసలు అలా ఉండలేను బాబు. అయితే డబ్బు మాత్రమే లైఫా? అంతేగా, డబ్బేగా జీవితం. నా మాట నెగ్గించుకోవడానికి నిన్ను హర్ట్ చేయాలనుకోవటం లేదు కార్తీక్. 24 సంవత్సరాలు ఈ మిడిల్ క్లాస్ బతుకు బతికేశాను. ఇక మీదటైనా నేను అనుకున్నట్టుగా నా లైఫ్ ఉండాలని అనుకుంటున్నాను. 10 ఏళ్లు కలిసుండి తర్వాత విడిపోవడం కంటే 10 నిమిషాలు ప్రాక్టికల్ గా మాట్లాడి హ్యాపీగా విడిపోదాం కార్తీక్. నన్ను నువ్వు నిజంగా లవ్ చేయలేదా? నేను నిన్ను లవ్ చేసిన మాట నిజం, కానీ నా ఎక్స్పెక్టేషనే అబద్ధం అయిపోయింది. సో ప్రాక్టికల్ గా నేను ఇటువంటి డెసిషనే తీసుకోవాలి కార్తీక్. లేదేశు, నువ్వు నాకు కొంచెం టైం ఇచ్చి చూడు. నేను ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో మంచి స్థాయికి చెప్తున్నట్టుగా చెప్తున్నాను కదా, మళ్ళీ అదే మాట అంటున్నావు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే, నేను బాగుండాలి నువ్వు అనుకుంటే, దయచేసి నన్ను వదిలే. ఐషు, సారీ ఐషు, డీజిల్ ఖాళీ అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఐషు, 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 నువ్వు బండిలో కూర్చో. ఐషు, నేను వెళ్ళి డీజిల్ తీసుకొస్తాను. ప్లీజ్ ఐషు, నేను వెంటనే వస్తాను. వెళ్ళి కూర్చో. కథలు చెప్తున్నావేంటి? సారీ అన్న, బండిలో డీజిల్ ఖాళీ అయిపోయింది. నడుపుతున్నది మెర్సిడీస్ బెంజ్, డీజిల్ లేదా? త్వరగా బండి తీయవయ్యా. త్వరగా కార్ తీయండి. కార్ తీయండి బాబు. బండిని పక్కకు తోద్దాం. అయ్యో, ఇది రండి, త్వరగా రండి. నెట్టు, త్వరగా నెట్టు. బ్రేక్. ఓకే. ఐషు, నీ ఫోన్ ఒకసారి ఇవ్వా. ఎవరికి కాల్ చేస్తావు?
నీ గొంతు వింటేనే అందరూ భయపడి పారిపోతారు. ఏదో చాలా గొప్పగా మాట్లాడావు. నన్ను పువ్వుల్లో పెట్టుకుని ప్రేమగా సంతోషంగా చూసుకుంటానన్నావు. ఇప్పుడు టైం ఎంత? 3. ఇప్పుడే నువ్వు వాష్ అవుట్. నీ బతుకు ఇంతే. నేను కావాలనుకున్న జీవితాన్ని నువ్వు ఎన్నటికీ ఇవ్వలేవు కార్తీక్. అర్థమైందా? ఇదిగో డీజిల్ కొట్టించి ఇంటికి వెళ్ళు. Thank you for coming. They all have come. Yeah. Let's get it. Let's get it. Let's get it. Let's get it. Let's go. Let's get it. Let's get it. Let's get it. Let's go. He's our business pal. Oh, yeah. ఐషు, కార్తీ ఎక్కడ? Just one more time. హాయ్. ఇదిగో వస్తున్నాను. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? గొడవ చేస్తాడో ఏమో. అర్జున్, Okay. ఇది So ఐశ్వర్య we are all చేతిలో set. ధరించాలి. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. You're good. సారీ. ఎక్కడ పడిపోయింది? ఉంటుంది చూడు. లేదా ఇక్కడుంది. ఎక్కడున్నాడు? ఎవరు ఇక్కడ. చాలా బాగుంది. ఐషు, కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. బాస్ నమస్తే. నేను ఐషు ఫ్రెండ్ ని కార్తీ. చాలా మంచి అమ్మాయి బాస్. మీరు అదృష్టవంతులు. ఫోటోగ్రాఫర్ తీయమ్మా. ఆల్ ద బెస్ట్ బాస్. థ్యాంక్ యూ. ఇదిగో ఐషు. వస్తాను ఆంటీ. బాయ్. ఐషు, లోపల బాంబు పెట్టుంటాడా? ఊరికే భయపెట్టకే, నేనే ఓపెన్ చేస్తానులే. నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను, నువ్వు ఓపెన్ చేయి. ఇది నీ పార్సల్, నువ్వే ఓపెన్ చేయి. నేను వెళ్ళి ఆఫ్ చేసేస్తాను. క్యూట్ గిఫ్ట్, అందంగా ఉంది. అవును, మిస్టర్ అండ్ మిస్సెస్. అందరూ దేవత లాంటి ఒక అమ్మాయి కావాలని ఆశపడతారు. అందరికీ ఆ కోరిక నెరవేరదు, కానీ నాకు కొన్నాళ్ల పాటు ఆ దేవతని ప్రేమించే అవకాశం దొరికింది. ఇక నేను 100 ఏళ్లు బతికినా నీతో ఉన్న ఆ కొన్నాళ్లు మాత్రమే సంతోషంగా గడిపిన రోజులు. అటువంటి సంతోషాన్ని ఇచ్చిన నా దేవత జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని
నా ఆశీస్సులు. కార్తీక్. కార్తీని మనమంతా తప్పుగా అనుకున్నాం కదా. ముందు తనకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పు. చెప్పేది విను, మొండిగా ఉండదు, మాట్లాడు. సరే. చెప్పాయిషో. ఇప్పుడే నీ గిఫ్ట్ ఓపెన్ చేశాను. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నీకు నచ్చిందిగా? యాక్చువల్గా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక్. వెరీ హ్యాపీ. హే, ఇందులో ఏముంది? నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. ఓకే కార్తీక్, థ్యాంక్ యూ. నేను పెట్టినా? ఐషు, ఒక్క నిమిషం. చెప్పు కార్తీక్. నువ్వు ఫ్రీగా ఉంటే మనం మీట్ అవుదామా? యాక్చువల్గా నేను కాస్త బిజీగా ఉన్నాను, సారీ. ఓ అలాగా. ఏమీ లేదు, మనం లవ్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్, ఫోటోగ్రాఫ్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. అందుకే వాటిని నీకు ఇచ్చేద్దాం అనుకున్నాను. నో ప్రాబ్లం. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, అప్పుడు కలుద్దాం. అయ్యో లేదు కార్తీక్, రేపు మార్నింగ్ కలుద్దామా? ఎక్కడికి రాను? జిమ్ కింద రెస్టారెంట్కి రా, అక్కడే కలుద్దాం. ఏదేమైనా కార్తీక్ చాలా మంచోడే. చక్కగా ఎంగేజ్మెంట్కి వచ్చి క్యూట్ గా గిఫ్ట్ ఇచ్చి ఎంత డీసెంట్ గా బిహేవ్ చేశాడు కదా. లేదు, నాకు డౌట్ గా ఉంది. అదెలా వాడు అంత తొందరగా నిన్ను వదులుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? నువ్వు వాణ్ణి రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకే. వాడు జెన్యున్. ప్రేమికుడికి ఒళ్ళు మండి ప్రేమించిన అమ్మాయి మొహం మీద యాసిడ్. తోడున్న స్నేహితురాల మొహం కాలిపోయిందా? అదిగా అక్కడే ఉన్నాడు. హాయ్. నువ్వెళ్ళు. పోవే, చంపేస్తాను. మీరిద్దరు ఎక్స్ లవర్స్. మీరేమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారు, మధ్యలో నేనెందుకు? అరే కూర్చోండి. ఓకే, ఏం తింటారు? వద్దు, ఏమీ వద్దు. నేను బయలుదేరాలి, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. 2 నాకు మొహంలో పెళ్లి కల కనిపిస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. చేచే అలాంటిదేం లేదు. పెళ్లి కొడుకు ఎలాగా? బాగా వెయిటా? లేదు, ఎందుకు అడుగుతున్నానంటే తమరు చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. అన్ని చూసాక చేసుకుంటున్నారు. అవునవును, వాళ్ళు తరతరాలుగా చాలా పెద్ద డబ్బు గల వాళ్ళు. అబ్బో. ఇంకా మీరెలా ఉన్నారు? మనిషి పూర్తిగా మారిపోయారు. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యు కార్తీక్. అవునండి, నన్ను తమరు వదిలి వెళ్ళాక నా లైఫే అయిపోయింది అనుకున్నాను. సూసైడ్ చేసుకుందామని కూడా అనిపించింది. అయ్యో. తర్వాత ఆలోచన చూశాను, నేనెందుకు చావాలి? నేనే తప్పు చేయలేదే. నన్ను లవ్ చేసిందే ఇంకొకరితో సంతోషంగా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా తనే కదా చావాలి. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. యాసిడ్ తీసుకొచ్చి నీ మొహాన పోసేయాలి. నాకు ఈ లవ్ ఫెయిల్యూర్ అయితే గడ్డ పెంచుకొని తిరగడం, తాగి రోడ్డు మీద పడిపోవడం, అమ్మాయి మొహం మీద యాసిడ్ పోయడం ఇవన్నీ నచ్చలేదు. మీలాంటి వాళ్ళ ముందు బాగా బతికి చూపించాలి. సూపర్ సూపర్. లైఫ్ లో ఇలాగే ఉండాలండి. అన్నిటిని పాజిటివ్ గా తీసుకోవాలి. మీ మంచి మనసుకి తగ్గట్టుగానే త్వరలో ఒక మంచి అమ్మాయి దొరుకుతుందండి. అందుకని నేను పిలిచింది. దానికి నన్నెందుకు రమ్మన్నారు? ఇప్పుడు నేను నీకు ఒక 500 ఇచ్చాను అనుకో, నువ్వు ఆ డబ్బు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నాకు 500 ఎవరు తిరిగి ఇస్తారు? నేనే. కరెక్ట్. నేనేమన్నా 500 కావాలని అడిగానా? వేరే 500 ఇవ్వండి. వేరేమంటున్నారో అర్థం కాలేదు. అర్థం కాలేదు? నేను నిన్ను మర్చిపోవాలి, నీ జ్ఞాపకమే రాకూడదు. నువ్వు నాకొద్దు. దానికి బదులుగా సూపర్ గా ఉండే ఒక అమ్మాయిని నాకు సెట్ చేసి ఇచ్చి ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ మాట సరిగా లేదు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు. టీనా, రావే వెళ్దాం. మాట్లాడుతున్నాను కదా, కూర్చో. నువ్వు రావే వెళ్దాం. కూర్చో. కూర్చోమని చెప్తానుగా. కూర్చోండి. ఏమే
మీరుగా వస్తారు, మీరే లవ్ చేస్తారు. డబ్బు లేదని తెలియగానే మధ్యలోనే వదిలేసి డబ్బును చూసి మరీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత మేము మీ పెళ్లికొచ్చి సూర్యవంశ సినిమాలోని వెంకటేష్ లాగా చేతిలో కూల్ డ్రింక్స్ పట్టుకుని తిరుగుతూ ఉండాలా? ఎందుకింత టెన్షన్ గా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా మంచివాడివి. నువ్వు ఇలా మాట్లాడచ్చా కార్తీక్? ఐ మిస్ యూ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. ఈ నవ్వుతూ మాట్లాడి పడేసే పనులని నా దగ్గర పెట్టుకోకు. ఇలా చూడు, ఫ్యూచర్ లో నేను ఎక్కడైనా చూసినా కూడా నేను నిన్ను మిస్ అయిన ఫీలింగ్ అసలు నాకు రానే కూడదు. దానికి నీలాగే సూపర్ గా ఉండే ఒక అమ్మాయిని నువ్వు నాకు సెట్ చేసి పెట్టాలి. సెట్ చేస్తున్నావు ఏంట్రా? కుదరదంటే ఏం చేస్తావా? అయితే నీ పెళ్లి పాటు చేస్తాను. నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా వాటన్నిటినీ నేనే పాటు చేస్తాను. మనిద్దరం బాగా లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాం, అంతెందుకు మన మధ్య అంతా అయిపోయిందని కూడా చెప్తాను. సాక్ష్యానికి చాలా మంది వస్తారు, మన టీనా కూడా వస్తుంది. ఏ కళ చూడు, వస్తావు కదా? ఇలా మాట్లాడితే నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను. గో యు గో పోలీస్, ఐ గో పెళ్లి కొడుకు. ఇదేగా పెళ్లి కొడుకు నెంబరు. కార్తీక్ ప్లీజ్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ కార్తీక్. వద్దు కార్తీక్, కాల్ చేయదు, కాల్ చేయదు కార్తీక్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ప్లీజ్. అబ్బాయిలే కదా ఏం చేస్తారులే, అమ్మాయిలు వదిలి పెడితే గడ్డం పెంచుకొని కన్నీళ్లు కాచుకుంటూ తిరుగుతారనుకున్నావా? ఇలా చూడు, నీకు ఈ ఒక్కరోజు మాత్రమే టైం, నువ్వే బాగా ఆలోచించుకో. డార్లింగ్ వస్తా. సూపర్, అందరూ కొట్టేసావు. ఏంటంటే తను వదిలేసిన బాణాన్ని క్యాచ్ చేసి రివర్స్ లో తనకే పంపించావు చూడు, అక్కడ నిలబడ్డావరా ఇంద్రజిత్ లాగా. అన్నా, సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయి అయితే ప్రాణాలు కూడా ఇవ్వచ్చు అన్నా, కానీ ఇటువంటి అమ్మాయికి ఇది కూడా ఇవ్వకూడదు. కరెక్ట్ గా చెప్పేవరా తమ్ముడు. ఇక మీదట లవ్ చేసి మోసం చేసి హ్యాండ్ ఇద్దాం అనుకునే అమ్మాయికి లైట్ గా డర్ వస్తుంది. రే, ఇక మీద యూత్ కి నువ్వేరా రోల్ మోడల్. హలో కార్తీక్, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? ఏంటి చెప్పు. ఐశ్వర్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి? వీడేనా? కార్తీక్, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చచ్చిందో లేదో చూడడానికి వచ్చావా? కార్తీక్ ఉండు, తాను ఇష్టం లేదని చెప్పింది కదా, వదిలేసి వెళ్ళొచ్చుగా. ఊరుకోరున్నా ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏంటి ఎవరు లేరనుకున్నావా? ఆపు, వీడితో ఏంటి మాటలు? నువ్వేమన్నా వీరుడు అనుకుంటున్నావా? అమ్మా నాన్న లేని పేరని ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? నువ్వు జరగమ్మా. ఫిగర్స్ వచ్చేసేమన్నావంట. లవ్ చేసిన అమ్మాయి నీకు బ్రోకర్ పంచాడా? వాడితే ఏంటి మాటలు? బయటికి పంపించు. చెప్తున్నా కదా, పోరా బయటికి. వినపడటం లేదా? నీకే చెప్పేది, పోరా. ఏంట్రా లుక్? మర్యాదగా చెప్తున్నప్పుడు వెళ్ళిపో, లేదు నీ అంతు తెలుస్తాం. నాకే తెలీదు. ఏంట్రా చెప్తుంటే చూస్తున్నావు? నిన్ను పంచాయతీకి మనుషులు తీసుకొచ్చావా? కూర్చోవే, కూర్చో. సూసైడ్ చేసుకునే మనిషివా నువ్వు? సూసైడ్ చేసుకునే మొహమా నీది? కట్లేపు విప్పమంటే కట్టమని చెప్పరా? కట్టమని చెప్పు. అక్క, అన్న చెప్పింది మీరక్క. అయ్యో కిల్లాడి, సారీ అన్నా. మోసం చేస్తున్నావా? ఫ్రాడ్, ఫ్రాడ్, ఒకటో నంబర్ ఫ్రాడ్.
అనా ఎవరన్నా ఇది పెద్ద మోసగత్తిలా ఉంది. ఇప్పుడు అర్థమైందా? దీనికి మీరు సపోర్టు కొట్టానంటే. తప్పైందన్నా, ఏదో తెలియక వచ్చాం. అన్నా ఈ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే కబురు చెయ్యన్నా, మేమే వచ్చి దీని మొహన ఘాటు వేసి వెళ్తాం. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలరా స్వామి. అనా సరేనా సరేనా, పదండి పదండి పదండి. చచ్చేటప్పుడు కూడా ఇంత మేకప్ వేసుకునే చేస్తావా? అంత తెలివి. ఇలా చూడు, ఇటువంటి నీచమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడానికి బదులుగా మర్యాదగా నాకు ఒక అమ్మాయిని సెట్ చేసి నువ్వు పోతానే ఉండు. ఊరికే అమ్మాయిని సెట్ చేసి అడుగుతున్నావు. ఆ టీనా నేను ఎంత లవ్ చేసిందో తెలుసా? అడుగు. ఏ చీనా చెప్పు. ఏంటి? అయ్యో కార్తీ నాకు అన్నయ్య లాగా. ఏయ్, మళ్ళీ నన్ను ఇలా మోసం చెయ్యాలనుకున్నావో నువ్వు సూసైడ్ చేసుకోనక్కర్లేదు, నేనే నిన్ను వేలాడదీస్తాను. సారీ కార్తీక్, నేను తెలియక చేశాను. సారీ పూరి. ఇవన్నీ నా దగ్గర వద్దు. నేను చెప్పినట్టే ఒక అమ్మాయిని ఈ సెకండ్ నుంచి వెతకడం మొదలుపెట్టు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. పేరు చెప్పు. సచిన్ టెండూల్కర్. పని కానివే. నీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పు. అవును, ఇప్పుడు ఎందుకని ఇవన్నీ అడుగుతున్నావు? నీకు అమ్మాయిని చూడద్దా? అమ్మాయి దొరుకుతుంది, కానీ నీలా దొరుకుతుందా? నాకంటే బెటర్ గానే దొరుకుతుంది. ఇందులో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చెయ్యి. ఆ అమ్మాయిని నేను ఓకే చేసి పెడతాను. ఆ తర్వాత నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదే, ఓకేనా? ఓకే. సాయిరామ్. అలా వెయ్యద్దు, మార్చు. ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు, సరిగ్గా వెయ్యి. కార్తిక్, గోల్డ్ మెంబర్షిప్ కావాలా, ప్లాటినం మెంబర్షిప్ కావాలా? రెండింటికి తేడా ఏంటి? గోల్డ్ అంటే 5000, ప్లాటినం అయితే 50000. ఓ, అయితే బాగా మంచి ప్లాటినం వేసేయ్. సరే, కార్డు ఇవ్వు. కాడా? దేనికి ఇవ్వాలి? మరి డబ్బులు ఎలా కట్టేది? నువ్వు కట్టు. నేనెందుకు కట్టాలి? నువ్వే కట్టాలి. ఐషు, నేను నీకు ఒక 500 ఇచ్చాను అనుకో, నేనే కడతాను. తల్లిదండ్రి లేని పిల్లని కష్టపడి సంపాదించుకుని బతుకుతున్నాను. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం. ఐ వాంట్ మోర్ ఎమోషన్. రిజిస్టర్ చేసేసాను. 50,000 ఎగిరిపోయాయి. సంతోషమా? బయలుదేరు. నాకు నువ్వు అమ్మాయిని చూసేంత వరకు ఈ సూసైడ్ గీసైడ్ లాంటి పనులేవి పెట్టుకోవద్దు. ఏయ్, జాగ్రత్త. నాకు అమ్మాయిని చూసాక నువ్వు ఏమైనా చేసుకో. వస్తా. Aishwarya, this is one of my branches in Chennai. So let me show you around. నేనెందుకు ఆఫీస్కి అర్జున్? I got a surprise for you. Good morning, sir. Good morning. Please take your seats. This is Aishwarya. మీ అందరికీ తెలుసు, తనే నా ఫియాన్సే. And from today, this company's new CEO. Give her a big hand, guys. Wow. Great. ఇక ఈ కంపెనీలోని బిజినెస్ డీలింగ్స్ అన్నిటిని ఐశ్వర్యనే చూసుకుంటుంది. ఐ ఎక్స్పెక్ట్ యూ టు కోఆపరేట్ విత్ హర్. ఓకే ఐశ్వర్య, లెట్ మీ షో యూ యువర్ న్యూ ఆఫీస్. అర్జున్, కమ్ ఆన్. సో నచ్చిందా? డు యు లైక్ ఇట్? I'm loving it. Yeah. Okay. Thank you. So Aishu, if you need anything, just press the button. Okay. Take care, okay. babe. Good day. Bye. Oh my God. సుబ్బలక్ష్మి,
ఇక్కడ కాదు నీ లైఫ్, మన ఇంటికి వెళ్దామా? అన్నా అయ్యో. నా పెళ్ళం ఎట్టుంది? సూపరా అక్కో, అసూయి పడకక్క. ఏయ్, ఏంటి ఇంకా భోజనం రెడీ కాలేదా? కొట్టానంటే కళ్ళల్లో కూడా టార్చర్ పెడుతున్నాడు వీడిని. ఏంటే అమ్మాయి రెడీయా? తెలుగు మ్యాట్రిమోనీ నుంచి చాలా అమ్మాయిల ఫోటోలు వచ్చాయి. నువ్వు సెలెక్ట్ చేసుకుని నాకు కాల్ చెయ్యి. నేను సెలెక్ట్ చెయ్యాలా? నువ్వు బయలుదేరి స్ట్రైట్ గా వచ్చాయి. నేనెందుకు అక్కడికి రావాలి? నీతోనే కదా కంపేర్ చేసి చూడాలి. నా ఫోటోస్ నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసి చూసుకో. నేను మాత్రం ఎక్కడికి రాను. Stupid. ఎక్కువగా బిల్డప్ ఇస్తుందా? సాయిరామ్, నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? అలా అడగాలి. నేను నీకు అప్పగించిన బాధ్యత ఏంటి చెప్పు. నీ బాధ్యత ఏంటి చెప్పవే. నీకు ఒక మంచి అమ్మాయిని చూడాలి. ఎవరిలాగా? నాలాగే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టాలి. సరిగ్గా వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. నాలాగే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఇంకా ఇంకా గట్టిగా చెప్పు. నాలాగే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఎనర్జీ సరిపోలేదు, ఇంకా గట్టిగా చెప్పు. నాలాగే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఐ వాంట్ మోర్ ఎమోషన్. నాలాగే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. లేదు లేదు, నీ బుర్రకు బాగా గట్టిగా అర్థమయ్యేలాగా ఇంకా గట్టిగా చెప్పు. నాలాగే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. సూపర్, అమ్మాయిని రెడీ చేసి పిలు. Yes? Any problem? Can you close the door, please? Thank you. Okay, ma'am. ఈ రోజుతో నా పీడ వదిలిపోతుంది. ఓ అలాగా, అది చూద్దాంలే. Yeah, upstairs on the left side. Yes, Madhu, we are sitting here. Hey. Hi. ఎక్కడ? Come. నీలాగా ఏమీ లేదే. అబ్బా, ఎంత బాగుందో కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు చాలా లక్కీ. ఈ డైలాగ్ ని మార్చవా? అయ్యే సారీ, కొంచెం లేట్ అయింది. No problem. Hi, I'm Aishwarya. Oh, nice to meet you. హలో. కార్తిక్ బాగా స్ట్రాంగ్, జిమ్ కదా. We'll have something. Oh, sure. ఇక్కడేముంటాయి ఏంటి? 220, 255, 375, 415, 550. అబ్బో, ఎందుకు లాక్కుంటున్నావు? Excuse me? Yes, ma'am. 3 cappuccinos. 3. Okay, ma'am. Thank you. హలో, ఒక దాంట్లో కొంచెం చక్కెర ఎక్కువ వేయండి. Sure, sir. పరువు తీస్తున్నాడు. Actually, కార్తిక్ is so sweet, you know. సిగరెట్, మందు అసలు ఎటువంటి అలవాటు లేదు తెలుసా. కార్తిక్ ఎంత స్వీటో అంతకంటే వాళ్ళ అమ్మా నాన్న ఇంకా స్వీట్. మిమ్మల్ని కన్న కూతురులాగా బాగా చూసుకుంటారు. సీరియస్లీ, you are so lucky. సూపర్. ఏమయ్యా, చక్కెర ఎక్కువ వేసావా? వేసాను సార్. బాబు, నువ్వు వెళ్ళు. Yeah, please have it. Ice. Nice. Ice. Nice. Lips. పంచదార చిలక. నెక్స్ట్. What, yeah? ఏమీ లేదు. మధు, you know one thing? Tell me. కార్తిక్ సొంతంగా జిమ్ స్టార్ట్ చేయడానికి ఓ చోటు వెతుకుతున్నాడు. తన జిమ్ కి ఏం పేరు పెడతాడో తెలుసా? తన ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరే పెడతాడు. ఆలోచించి చూడండి. మధు జిమ్.
వదిలితే నాకు అంట కట్టేసింది. 100 రూపాయలు ఎక్కడో మడిచి పెట్టాను. సరే ఇవ్వు. ఆ 100 రూపాయలు ఏమయ్యాయి? జాగ్రత్తగా ఉండాలి. ఓకే కార్తీ, నేను పేరెంట్స్ తో మాట్లాడి నీకు కాల్ చేస్తాను. నచ్చాడు కదా, టైం వేస్ట్ చేయదే. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో డిస్కస్ చేసి క్విక్ గా డిసిజన్ తీసుకోండి. ఎవరు ఫస్ట్ ముందుకు వస్తారో వాళ్ళకే కార్తీక్ అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పేశారు. తర్వాత మిస్ అయితే మీరే ఫీల్ అవుతారండి. కంజూస్ ఉంటారు. ఎందుకు నువ్వు టెన్షన్ గా ఉన్నావు? నాకు తను నచ్చలేదు. తనని ఏదో పాత ఫోటో చూపించి మోసం చేసింది. ఏంటి? నీకు తను నచ్చలేదా? తనకే నువ్వు నచ్చలేదు. నువ్వు పాతవన్నీ మనసులో పెట్టుకుని చూపిస్తున్న అమ్మాయిలందరినీ వద్దు వద్దు అంటున్నావు. నేను అలాగే చేస్తాను. నాకు అమ్మాయి నచ్చేంత వరకు నువ్వు చూపిస్తూనే ఉండాలి. అది నీ తలరాగా. నీకు నేను అమ్మాయిని చూసి పెట్టలేను. నువ్వు ఏం చేయగలవో చేసుకో. నాకు అసలు పెళ్ళి అనేది వద్దు. ఈ తెల్లదయ్యానికి పొగరు మళ్ళీ ఎక్కువైంది. ఏంటి అమ్మాయి నోకే చేశాడా? ఇదంతా సెట్ అవ్వదే. ఏమంటున్నావే? నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేశాను. నువ్వు కుదరదంటే తను వదిలేస్తాడా? నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇప్పుడు దొరికింది. తను ఎలాగైనా ఒప్పించి ఏదో ఒక అమ్మాయిని తనకి సెట్ చేసి వచ్చేసి. నీ మ్యారేజ్ డేట్ దగ్గరికి వస్తుంది, గుర్తుంచుకో. చెప్పేది వింటున్నావా? సరే నువ్వు పెట్టేయ్, మేము మాట్లాడతాను. అవునవును, పెద్దది 40కి 20. రింగ్ రోడ్ లో థియేటర్ కి ఎదురుగా ఒక పెద్ద ఫ్లెక్సీ, తర్వాత బస్ స్టాండ్ కి ఎదురుగా ఒక ఫ్లెక్సీ పెట్టేయండి. ఓకే, పేరు ఐశ్వర్య పెద్ద అక్షరాలతో రాసేయండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనేమన్నానని ఫ్లెక్సీలు అవి పెడుతున్నావు? ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇలా చూడు కార్తీక్, చూస్తున్నాను. ఈ కాలపు అమ్మాయిలందరూ ఎక్స్పెక్ట్ చేసేది వేరు. ఇంట్రెస్టింగ్. నువ్వు ఇలాగంతా చేస్తే ఏ అమ్మాయికి నచ్చవు. సరే కార్తీక్, నీతోనే మాట్లాడుతున్నాను. వినపడుతుంది వినపడుతుంది. నేను నీకోసం అమ్మాయిని చూస్తున్నాను. ఇలా ఉంటే అమ్మాయిలకు అసలు నచ్చదు. అదే కదా. కంటిన్యూ. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయికి నువ్వు నచ్చవు. నిన్ను టోటల్ గా పట్టి టింకరింగ్ చెయ్యాలి. పట్టి టింకరింగా? చేంజ్ అవ్వ. దిస్ వాక్ ఓకే? యు లైక్ ఇట్? నో? ఓకే. దిస్ ఆరెంజ్ ఓకే? చీ ముందు నీ డ్రెస్సింగ్ సెన్స్ ని మార్చాలి. ఇక నువ్వు ఇలాగే డ్రెస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్. వేటకి వెళ్తున్నట్టు కూర్చో. స్టైలియా? ఇక నువ్వు ఇలాంటి బ్రాండెడ్ వేసుకోవాలి. ఏం చేస్తున్నావు? లెఫ్ట్. ఎవడి గారు లక్ష్యం ఏంటో. ఇప్పుడు చూడు, నువ్వు రైట్ లో చూసేటప్పుడు యాక్షన్ హీరోలా కనబడుతున్నావు. లెఫ్ట్ లో చూసినప్పుడే రొమాంటిక్ హీరోలా కనబడుతున్నావు. సో నువ్వు ఇక మీదట అమ్మాయిలతో లెఫ్ట్ సైడ్ మెయింటైన్ అవ్వు. తల కొక్కునేటప్పుడు కూడా ఎలా స్టైల్ గా. చాలా ఆలోచించి పెట్టుకుందా. ఇప్పుడు పరిస్థితి నా దగ్గర ఉంది. అలాగా? ఏది చూపించు. యు లైక్ ఇట్? ఈ పర్సన్ చూస్తే ఏ అమ్మాయికైనా జీవితాంతం వీడు మనల్ని హ్యాపీగా చూసుకుంటాడనే నమ్మకం కలుగుతుందా? అయ్యో నా పర్సు. మేడం సార్, మేడం నేను వద్దు కదా, అయితే ఇవ్వు. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? తను అక్కడ డాన్స్ చేసిన అమ్మాయి కదా? అదిరింది కదా? ఓకేనే, కానీ ఉండు, వదులు. ఇటువైపే కదా వచ్చింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ ఇల్లు? ఎవరికి తెలుసు? నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే. తన కారు ఇక్కడ ఆగింది చూడు. రేపటి నుంచి ఏం చేస్తావంటే తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందో ఫాలో అయ్యి నాతో వచ్చి చెప్పు. ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను. ఓకే, నేను ఫాలో అవుతాను. అంతో నా కర్మ.
నిషాకి డాగ్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మన నిమ్మిని వదిలి తన జిమ్మీని లైన్ లో పెట్టాలి. లవ్ లో పడిన ఆ జిమ్మీ కనపడకుండా పోతుంది. కుక్క పిల్ల కనపడకుండా పోయిన దుఃఖంలో నిషా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన కుక్క పిల్లని నువ్వు తీసుకువెళ్ళిస్తే నిమ్మి జిమ్మి పెళ్లి చేసుకుంటాయి. నీకు నిషాకి లవ్ పుడుతుంది. ఇదే సీను. పాత సీన్లా లేదు ఇది. సీను పాతదే కానీ నిషాకి అది కొత్తది. సో తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఓకే సో యు గట్ టు ఇట్. అద్భుతమైన ప్లాన్ కానీ నువ్వు చేసే. Come on, go, 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 go. Nimmi, look at it. చూడు జిమ్మీ ఎంత క్యూట్ గా ఉందో. Look at that. కుక్కలో కూడా బ్రోకర్ పని చేసేలా ఉంది. Yes, yes, yes. Hey, పరిగెత్తు. Well done, జిమ్మీ. అదర కొట్టేశావు. Idiot. అయ్యో వాడలా పడేశాడు. గుడ్ గుడ్. సెట్ అయితే సరే. హే నిన్న పబ్ లో నిన్న ఎంతమంది అమ్మాయిలు సైడ్ కొట్టారో తెలుసా? నువ్వు చాలా మ్యాన్లీగా హ్యాండ్సమ్ గా ఉన్నావు, కానీ నువ్వే ఊరికే సిగ్గుపడుతున్నావు. పోండి, ఊరికే కథలు చెప్పకండి. నిన్ను చూస్తే ఫ్లర్ట్ చేస్తున్నట్టు ఉన్నావు, ఇన్నోసెంట్ గాను ఉన్నావు. అందుకే గర్ల్స్ కి నువ్వు బాగా నచ్చావు. అవును, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీకేంటండి, అందంగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఓ హలో, సారీ సారీ సారీ, కమింగ్. ఓకే సారీ కార్తీక్, ఐ ఫర్గాట్. మామ్స్ వెయిటింగ్, ఐ హావ్ టు గో. వెళ్దామా? వెళ్దాం. ఏదో ఒకటి చెయ్యాలి. పొసెసివ్ సీన్ వర్కౌట్ చేద్దాం. నెక్స్ట్ పార్టీలో మనం. ఓ మై గాడ్ కార్తీక్, హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావ్? మొదలు. అచ్చయ్. ఓ ఏం చేస్తున్నావ్ రో? యాక్టింగ్ టాప్. హౌ దిస్ ఇస్ బేబ్? నీ గర్ల్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్. సో సింగిల్. ఓ రెడీ టు మింగిల్. కార్తీక్, అయితే సాటర్డే ఫ్రీ చేసుకో. ఓకే, డిస్కోకి వెళ్దాం. ఓ యా ష్యూర్. ఓకే దెన్, మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్. ఐల్ సీ యు లేటర్. ఓకే బై. బై. బాగా చేసి లైన్ లో పెట్టు. సీ యు. బై గోలీ. మీ ఫ్రెండా? యా ఫ్రెండ్. సాటర్డే ఫ్రీయా? సాటర్డే మనం మీట్ అవుదాం. బాయ్. బాయ్. సాటర్డే మీట్ అవుదాం అడుగుతుంది. అయితే కన్ఫర్మ్. పొసెసివ్ సీన్ వర్కౌట్ అయింది. సాటర్డే వెళ్తున్నాం, వర్కౌట్ చేస్తున్నావు, అలాగే సెటిల్ అవుతున్నావు. ఇక మీదట నన్ను డిస్టర్బ్ చెయ్యకు. బాయ్. ఏయ్ అంతేనా? అంతేగా. ఇక మీదట నేను కుక్క పాటలు పాడలేను. ఓకే బాయ్. ఓకే ఓకే. సాటర్డే వర్కౌట్ కాకపోతే సండే కలుద్దాం. ఓకే. సాయిరామ్, వాట్ ఇస్ దిస్? హే సండేనా? నో. హే ఎందుకు? సాయిరామ్ వెన్ని చంపేయ్. ఓకే. రే రే, ఏ ఇడియట్ రా ఫోన్ ఆన్ లో పెట్టింది? సైలెంట్ మోడ్ లో పెట్టండి రా. సార్ మీ ఫోనే రింగ్ అవుతుంది. ఆ ఇడియట్ నేనేనా? హలో, కార్తీక్, ఆ వినాయకుడి చూసావు కదా, దాని పక్కనే 6th ఫ్లోర్. లోపలికి వచ్చే యాక్షన్. కూర్చోవే. ఏవే మీరే వస్తారు, లవ్ చేస్తారు, డబ్బులు లేదని తెలిసాక నన్ను వదిలేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటారు. నేను మీ పెళ్లికొచ్చి సూర్యవంశం వెంకటేష్ లాగా కూల్ డ్రింక్స్ ఇస్తూ తిరగాల? చూడు, నేను నిన్ను మర్చిపోవాలి. సో నీలాంటి అమ్మాయిని నువ్వే నాకు సెట్ చేసి పెట్టాలి. అర్థమైందా? సెట్ చెయ్యాలి. అన్న ఏంటన్నా నాకదని సినిమాగా తీస్తున్నావు? నేను మీకు చెప్పిన సార్ మాట్లాడుతున్నారు. రే, ఆసం సీన్ ని నాశనం చేసావేంట్రా? జస్ట్ మినిట్, ఐల్ బి బ్యాక్. ఇదంతా తప్ప. హే డార్లింగ్, సారీ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. గుడ్ గుడ్. నీకదే వీడి సినిమా తీస్తున్నాడు. అవును సార్. బ్రేక్. అంటే ఆ అమ్మాయి నేను టోటల్ గా మార్చి తనలాంటి అమ్మాయిని నీకు సెట్ చేసి పెట్టిందా? ఇదేదో బాగుంది. అంటే కథలో 2 హీరోయిన్లా? ఆర్య బంగారం తిన్నావా? తిన్నాను. ఆ సెకండ్ హీరోయిన్ కి ఆండ్రియాని ఫిక్స్ చేసేయండి. ఆండ్రియానా? నేను వేరే ఒక ఫీలింగ్ లో. ఓకే, ఆండ్రియా అంటే ఆండ్రియా. చెప్పు నిషా. ఫోన్ లో ఎవరు, ఫస్టా సెకండా? సరే వచ్చేస్తాను.
సెకండ్ వన్. సార్ నేను బయలుదేరుతాను. నిషా ఫామ్ హౌస్ కి రమ్మంది. నేను ఐషిని కూడా కలవాలి. నేను ఇంకో రోజు వస్తాను సార్. ఇద్దరు ఫామ్ హౌస్కి వస్తున్నారా? అయ్యో సార్, నిషా మాత్రమే వస్తుంది సార్. సరే సార్. ఓకే సార్, ఉంటాను. బాయ్ 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 అన్న. తమ్ముడు కథ నచ్చిందా? సూపర్ గా ఉంది. క్లైమాక్స్ త్వరగా చెప్పు. ఇదిగో. క్లైమాక్స్ కి నేను వాడి వెనకాల వెళ్ళాలి కదా. ఏంటి ఏం మాట్లాడాలి? అదే సాటర్డే వర్కౌట్ చేసుకోమని చెప్పానుగా. ఎందుకురా నన్ను హింసిస్తావు? ఏ నిషా నన్ను ఈసారి లో ఫామ్ హౌస్ కి రమ్మంటోంది. ఫామ్ హౌస్ కి రమ్మంది, వెళ్ళొచ్చు కదా. ఏంటి ఇలా అనేసావు? ఈసీఆర్ ఫామ్ హౌస్, నేను అక్కడికి వెళ్ళాక కసాబిసా జరిగిపోయిందంటే పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు. ఊరికే ఇమాజిన్ చేసుకోకే. రేపు తను నీకు ప్రపోజ్ చేస్తుంది. నువ్వు చేసే పనికి తను ఫ్లాట్ అయిపోవాలి. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? రేపు పౌర్ణమి. సరే. సాధారణంగా పౌర్ణమి నాడు అందరికీ ఒక ఫీల్ కలుగుతుంది. ఫీలా? కాదు, అప్పుడు అందరికీ ఒంట్లో బ్లడ్ పంపింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి టైంలో తనని ఐ టు ఐ, తనని లవ్ ఫీల్ లో చూసావే అనుకో, ఫ్లాట్ అయిపోతుంది. ఐ టు ఐ లవ్ ఫీల్ ఎలాగా? అయ్యో ఎలాగంటే అలాగే జరిగవచ్చు. కాలంటే పెట్టి ఇప్పుడు నా కళ్ళలోకి రొమాంటిక్ గా అలాగే లవ్ ఫీల్ లో చూస్తూనే ఉండు. ఎందుకు రేప్ చేసేటట్టుగా చేస్తున్నావు? లవ్ ఫీల్ లా చూడు. ఓకే, ముందు నోరు ముయ్యి. నువ్వు నీ ముష్టి ఫీలింగ్ బాగా ఫీల్ అవ్వు. నేను ఫీల్ అవుతాను, కానీ ఏమన్నా పట్టుకోవాలి. నేను కావాలంటే ఇలా పట్టుకోనా? వద్దు వద్దు వద్దు. అయ్యో, అయితే నాకు ఫీల్ రాదే. సరే పట్టుకో. నువ్వు రొమాంటిక్ గా చూసినప్పుడు తనకి నువ్వే ప్రపంచమని ఫీల్ అవ్వాలి. ఇంకెవరూ వద్దని అనిపించాలి. అయ్యో లేదా ఇషు, రేపు కదా పౌర్ణమి అన్నావు. ఈ రోజు ఎనర్జీ మొత్తం స్టార్ట్ అయిపోయినట్టుంది. చూసావా, బ్లడ్ మొత్తం పంప్ అవుతుంది. నీకు క్లాస్ నేర్పితే నా మీదే ప్రాక్టికల్స్ చేస్తావా? కాదు కానీ బయలుదేరు. ఏంటి? వద్దు, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఫినిషింగ్ అంటే చెప్పకుండా వెళ్తున్నావు. ఫినిషింగ్ లేదు, కడుకుంటే లేదు. హలో కార్తిక్, బయలుదేరావా? బయలుదేరాను. ఒక చిన్న చేంజ్. మన మీటింగ్ ఫామ్ హౌస్ లో కాదు, నువ్వు ఇంటికి వచ్చేయి. ఇంటికా? వైరా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, నేను వచ్చేస్తాను. ఓకే, సీ యు, బాయ్. ఇంటికి హాయ్ కార్తిక్. హాయ్. వెల్కమ్ హోమ్. హో, లోపలికి రండి సార్. ఏంటి అక్కడే ఉండిపోయావు? ఇంట్లో ఎవ్వరూ లేరు, లోపలికి రా. కూర్చో కార్తీక్.
నైస్ హౌస్. చిల్ చిల్. ఏదైనా తాగుతావా? లేదు, కాఫీ. కాఫీయా? బాదం మిల్క్. బాదం మిల్క్ నేను చేసేది రుచిగా ఉంటుంది. యూ సిట్, ఐల్ బ్రింగ్ ఇట్. శివరాత్రి నిదుర రాదే హో తొలి రాత్రి హాయి నీదే హో. అరే అదిరెను జానా కన్నె పెదవులలోన తంగడ తిన్న కదిన్న తిన్న కదిన్న తంగడ. ఏమైంది కార్తీక్? ఊరికే ఇల్లంతా చూస్తున్నాను. కార్తీక్, నేను నీకో మాట చెప్పనా? నేను కాఫీ షాప్లో మీట్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ క్రేజీ ఆన్ యూ. ఆ తర్వాత ఐఎమ్ డూయింగ్ సో మెనీ క్రేజీ థింగ్స్. ఇవన్నీ నాకు సిమ్టమ్స్ లా అనిపిస్తోంది. ఏం సిమ్టమ్స్? పిచ్చి పట్టే సిమ్టమ్స్. అర్థం కాలేదా? సరే, సిగ్గు విడిచి చెప్తున్నాను. యాక్చువల్గా నేను అసలు సిగ్గుపడను. చాలా బోల్డ్గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోను. కానీ నిన్ను చూసినప్పటి నుంచి అంత ఆపోజిట్ రియాక్షన్. నాకేదో కొత్తగా అనిపిస్తోంది. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. నీలాగే చాలా మందిని కనాలి, గాఢంగా ప్రేమించాలి, బాగా గొడవ పడాలి, ఇలా ఎన్నో కోరికలు. నన్ను పెళ్లి చేసుకుంటావా కార్తీక్? లవ్ యూ కార్తీక్. కార్తీక్ హాయ్. ఓకేనా? ఓ సాయిరామ్, ఇప్పుడు నేను ఏం చేయను రా భగవంతుడు. సక్సెస్. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సాయిరామ్, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు చెప్పు, ఇక్కడ నువ్వు నన్ను ఎక్కడ చూసినా నన్ను మిస్ అవుతున్న ఫీల్ నీకు రాదు కదా? చాచా, ఛాన్సే లేదు. గుడ్. ఏయ్, అయితే ఇదే మన లాస్ట్ మీట్ కదా? ఏయ్, ఎందుకలా చెప్తున్నావు? చాచా, ఇప్పుడే మన మధ్య ఎటువంటి ఎక్స్పెక్టేషన్, కమిట్మెంట్ లేదు కదా. సో నో ప్రాబ్లం. ఇక మనం మంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో ఎప్పుడైనా కలుద్దాం. ఓకే ఓకే. Selecting jewelry, huh? How was it? I think you should try that one. Yeah, that's That better. one? Yeah. Ativanji, please. Oh, I almost forgot. I have to introduce few people to you. Yeah, Come. sure. Yeah, Aishwarya. This is your personal trainer. She's a yoga teacher. Hi. This is your stylist. Oh. She is your beautician. And Hi. finally, she's your handwriting Hello, teacher. ma'am. Handwriting? Yeah, of course. నాకు నీ హ్యాండ్ రైటింగ్ నచ్చలేదు. అండ్ ఇక మీదట నువ్వు తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకు వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే? థ్యాంక్ యూ అర్జున్. మేడం, మేడం, సార్ కింద వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ అర్జున్. ఏంటి గుడ్ మార్నింగ్? నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఈ ఫ్యామిలీ కంటూ కొన్ని ట్రెడిషన్స్, రూల్స్ ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టుగా నువ్వు మారాలి. ఓకే? గో స్టార్ట్ యువర్ వర్కౌట్. దీనికే నా ఆశపడింది రాజకుమారి,
దీనికే నా పరుగు తీసింది రాజకుమారి. ఈడా నీ ఆశ తారుమారు అయ్యే నిజమెంత చేదు కాదా ఓ తోడు బొమ్మై ఆడాలి ఇక్కడ రాజకుమారి రత్న కుమారి. దీనికే నా ఆశ పడింది రాజకుమారి. దీనికే నా పరుగు తీసింది రాజకుమారి. హే ఇదేమి రాజ్యము అయ్యో నువ్విక్కడ జీరో పంచరాన పక్షై నువ్వు చిక్కుకున్నావే రాజకుమారి రతన కుమారి. నీ వాడు మారే నీ సైడు మారే నీలోన నీవన్నీ మారే నీ వేష భాష అన్ని మారే పడతారే నువ్వే రోజులు పోయే మారే మారే అన్ని మారే రాజకుమారి ఓ రత్న కుమారి. దీనికే నా ఆశ పడింది రాజకుమారి. దీనికే నా పరుగు తీసింది రాజకుమారి. నేను వచ్చేస్తాను. అమ్మా రుచిగా ఏమైనా ఉండి పెట్టమ్మా, బాగా ఆకలిగా ఉంది. సర్ప్రైజ్. ఐషు. హాయ్ కార్తిక్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఒక్క నిమిషం అమ్మా. నేను వచ్చేస్తాను, నువ్వు పెట్టే. అమ్మా తన చూడ్డానికి ఊరికి వెళ్తున్నా. ఓకే. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఏ మా ఊరు చూస్తావా? నిజంగా చాలా బాగుంటుంది, రా నేను తీసుకెళ్తాను. కాదు రా. దేవుడా, నేను ఆశపడ్డవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, కానీ ఏంటో తెలియటం లేదు. మనసు ఎందుకో ఆందోళనగా ఉంది. ఏదైనా నువ్వు నాతోనే ఉండి ఒక మంచి దారి చూపించు. ఏంటి ఐషు, ఎలా ఉన్నావు? అవును, నువ్వు ఎప్పుడు లండన్కి వెళ్తున్నావు? రేపు నైట్ ఫ్లైట్. సూపర్ ఐషు, నువ్వు అనుకున్నది నీకు దొరికింది. ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలి, ఓకేనా? కార్తిక్, ఐషు మమ్మల్ని విష్ చేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? రేపు వ్యాలంటైన్స్ డే కదా, ఎంతో మంది లవర్స్ మధ్య నాకు కార్తీక్కి రేపు ఎంగేజ్మెంట్. ఏంటి మమ్మల్ని విష్ చేయండి. కంగ్రాట్స్. Hey. Hey. Hello. You look so different. Thanks. Dana pettukunnava? It's getting late, shall we? Let's go. So what's up, babe? What are your friends saying? It's gonna be an awesome wedding. And your friends booked reservation, flight tickets and everything. Finally, I can focus on my wedding now. Aishwarya, ఇండియాకు ఒక 4 months గుడ్ బై చెప్పాయి. రేపు వ్యాలంటైన్స్ డే కదా, ఎంతో మంది లవర్స్ మధ్య నాకు కార్తీక్కి రేపు ఎంగేజ్మెంట్. యు ఓకే దే బేబ్? యా ఓకే ఓకే. డ్రైవర్, కార్ ఆపండి. ఐశ్వర్య, హే, ఏం చేస్తున్నావు? డ్రైవర్, కార్ ఆపండి. What the hell are you doing? ఆపండి. Listen, ఎందుకని కార్ ఆపమంటున్నావు? Stop the car, driver. Hey, are you okay? Stop the car. ఐశ్వర్య,
ఐశ్వర్య ఆగు. ఏంటి నువ్వు చేస్తున్నది? సారీ అర్జున్, ఈ పెళ్లి జరగదు. చీటి పెళ్లి జరగదా? ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫకింగ్ జోక్? నీతో పాటు పెళ్ళయ్యాక నా లైఫ్ లో నేను నాలాగా ఉండలేను అర్జున్. అర్థం కాలేదు. హా? అర్థం కాలేదా? నేనేం తినాలి, ఎంత తినాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏ పర్ఫ్యూమ్ వేసుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు నవ్వాలి, ఎలా నవ్వాలి, ఇలా ప్రతిదీ నువ్వు ప్రోగ్రామ్ చేసి పెట్టినట్టు. నేనేమైనా కంప్యూటర్నా? నీకు నచ్చినట్టు నేను నవ్వాలి, నీకు నచ్చినట్టు నేను తినాలి, నువ్వు చెప్పిన ప్రతిదీ నేను చెయ్యాలి. ఇలా నీకోసం నేను మారి 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 మొత్తానికి నేను నాలాగే లేను అర్జున్. ఐ చేంజ్డ్. నాకు నవ్వొస్తే నవ్వాలి, ఏడవాలనిపిస్తే ఏడవాలి. నాకు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఇష్టం, కానీ అది నీకు నచ్చదు. ప్లీజ్ నన్ను వదిలే అర్జున్. ఐశ్వర్య, రోడ్ మధ్య నిలబడి ఏం మాట్లాడుతున్నావు? మా ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఉంది. ఆంటీ, బాగా అర్థమైంది. మీ ట్రెడిషనల్ రూల్స్, ఫార్ములా, ఈక్వేషన్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా సరిపోను ఆంటీ. డబ్బున్న వాళ్ళ జీవితంలోనే సంతోషం ఉంటుంది అనుకున్నాను, కానీ సంతోషం డబ్బులో లేదు. మన జీవితాన్ని మనం కోరుకున్నట్టుగా జీవించడంలోనే ఉందని బాగా అర్థమైంది. తప్పంతా నాదే, నన్ను క్షమించండి. హే ఆగు. సరే, నీ సమస్య ఇదే కదా. ఈ సెకండ్ నుంచి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. నిన్ను ఎవ్వరూ ఏమీ అడగరు. ఓకే, రావచ్చు కారకం. కాదు అర్జున్, నేను నీకు మాటిస్తున్నానుగా, రా వచ్చి కారకం. అయితే నీ సమస్య ఇది కాదు, ఇంకేదో ఉంది. పర్లేదు, చెప్పు. చెప్పవే. నా మనసులో నువ్వు లేవర్చు. నేను పెళ్లి చేసుకుంటే నన్ను నేను మోసం చేసుకుని నిన్ను మోసం చేసి ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తాము. అది నా వల్ల కాదు. సారీ అర్జున్, నన్ను క్షమించు. ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళు. హే, నువ్వేంటి ఇక్కడ? ఇంకా బయలుదేరలేదా? లేదు లేదు, నేను తప్పు చేశాను. లైఫ్ లో పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. డబ్బు మాత్రమే జీవితం కాదు, నిజమైన ప్రేమ జీవితం అని నువ్వు అన్నది నేను రియలైజ్ అయ్యాను. నన్ను క్షమించి కార్తీక్, ప్లీజ్. నాకు నువ్వు కావాలి. నా కార్తీక్ నాకు కావాలి. నేను నీతో జీవించాలి కార్తీక్, ప్లీజ్. చెయ్యొదలవే కార్తీక్, చెయ్యొదలవే. ఎవత్తువే నువ్వు? కార్తీక్, నీ కోపం నాకు అర్థమైంది. నేను చేసిందంతా తప్పే. నేనేం చేయాలి చెప్పు, నీ చేస్తాను. చెప్పు. ఓ, ఏం చెప్పినా చేస్తావా? నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. మర్యాదగా వెళ్ళిపో. కార్తీక్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోయిన దానివేగా నువ్వు. నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం అద్దెంట్లోనే ఉండాలి, నెలకి జీవితం 15,000 రూపాయలే, ఈఎంఐ కట్టుకుంటూ చావాలి, జీవితం మొత్తం నరకం అవుతుంది అన్నావు. ఇప్పుడు నేను అలాగే ఉన్నానే.
ఇప్పుడు మాత్రం ఏం పీకుదామని ఇక్కడికి వచ్చావు? కార్తిక్ పాపం కార్తిక్, అందరూ చూస్తున్నారు. నువ్వెందుకు ఆపుతావు? తను నా కార్తిక్. నా కార్తిక్ కి నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. కార్తిక్ నిన్ను ప్రేమించాడు అనుకున్నావా? లేదు, నేను లవ్ చేసేట్టుగా చేసింది నేను. నువ్వు చెప్పు కార్తిక్, నీకు నన్ను కొట్టాలందా? చెప్పు తీసి కొట్టు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను, కొట్టు. ఓవర్గా సీన్ క్రియేట్ చేయకో కార్తిక్. పోయి నుంచే అలా వదిలేసి వెళ్ళలేను. నువ్వు నాకు కావాలి. లవ్ చేసిన కార్తిక్ నాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్ కార్తిక్. బ్రో ప్లీజ్, పాపం బ్రో, క్షమించేసి. అయ్యో బ్రో, తన పాపం. మేడం ఎవరో తెలుసా? యారోస్టర్స్. నన్ను డబ్బున్నాడు అనుకుని లవ్ చేసింది. కానీ నాకు డబ్బు లేదని తెలియగానే చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయింది. నేను ఎంతో చెప్పాను బ్రో మేడంకి, మీరు అనుకున్నట్టు నేను ఉంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటారని బ్రతిమాలాను. రే నువ్వు వేస్ట్ రా, నీకంతా లవ్ చేసే అర్హతే లేదని నటి రోడ్డులో నిలబెట్టి 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది బ్రో. ఇప్పుడు నేను లైఫ్ ని రియలైజ్ చేశాను. లవ్ అంటే ఏంటో అర్థమైపోయింది. నన్ను ఒప్పుకో అని అంటోంది. లేదు ఇప్పుడు చెప్పండి, నన్ను తనని ఒప్పుకోమంటారా? చెప్పండి, తనకి ఓకే చెప్పాలా? చూసావా, ఇంకా ఈ మించిపోలేదు. ఫ్లైట్ కి చాలా టైం ఉంది, త్వరగా వెళ్ళిపో. ఓ డబ్బులు లేవా? ఇదిగో. ఆటో పట్టుకుని ఎయిర్పోర్ట్కి పోయాం. సిస్టర్ ప్లీజ్ డోంట్ క్రై. కాదు, కార్తీక్ నన్ను నిజంగా ప్రేమించినప్పుడు నేను వాడిని అర్థం చేసుకోలే. ఇప్పుడు నేను వాడిని ప్రేమిస్తున్నాను, కానీ వాడు నన్ను వద్దంటున్నా. వాడు నన్ను వద్దన్నా కూడా ఎప్పుడు నా కార్తీక్ ఇక్కడే ఉంటాడు. సాయిరా. ఫ్రెష్ గా మొదలు పెడదామా? పేరు కార్తీ, జిమ్ కోచ్, నెలకి 15,000 జీతం, అమీర్పేటలో ఇల్లుంది, 10x10 రూమే. నన్ను పెళ్లి చేసుకుంటావా? సారీ నిషా, నేను తనని తప్ప ఇంకెవరిని ప్రేమించలేను. నా లవ్ నిజమైంది, తను ఖచ్చితంగా నా కోసం వస్తుంది. ఎందుకు కార్తిక్ నీకు నాకు ఎంగేజ్మెంట్ అని చెప్పమన్నావు? నువ్వు చెప్పినప్పుడు తన కళ్ళని చూసావా? తన మనసులో నేను ఉన్నాను. తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు.